गोपीजन वल्लभ गिरिवरदारी गोपीजन वल्लभ गिरिवरदारी यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जना यशोदानन्दन व्रज जनरञ्जना यामुनतीरवनचारि यामुनतीरवनचारि जय राधा माधव जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरदारी गोपी जन वल्लभ गिरिवरदारी यशोदनन्दन व्रज जनरञ्जना यशोदानन्दन 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 व्रज जनरञ्जना यामुनतीरवनचारि यामुनतीरवनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा जय राधा माधव कुंज बिहारी जय राधा विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्रीमद्वैचरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈ వారంలోని అంటే ఒక ఉత్సవం జరిగింది. ఏమిటది? కృష్ణ చతుర్దశి. అంటే చాలా విశేషమైనటువంటి ఒక ఉత్సవం ఇది. కృష్ణ చైతన్యంలోని మనకి ప్రతిరోజు ఉత్సవాలే, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత మనకి ఏమిటంటే విశేషమైనటువంటి ఉత్సవాలు అనేటువంటి కూడా మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. నరసింహ చతుర్దశి అనో, గౌర పూర్ణిమ అనో, లేకపోతే ఏదో విశేషమైనటువంటిది మనకి ఎప్పటికీ ఉంటుంది. అయితే దానిని పురస్కరించుకొని ప్రహ్లాదుని యొక్క ఉపదేశాలు కొన్ని చాలా అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతంలో ఎన్నో ఉన్నాయి. మనం కొన్ని విషయాలని మనం చర్చించడానికి మనం ఈరోజు ప్రయత్నం చేస్తాం. అయితే అందరికీ ప్రహ్లాదుడి యొక్క లీలలు బాగానే తెలుస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కాలంలో అందరికీ తెలుస్తుందో లేదో తెలియదు, కానీ సాధారణంగా ఆధ్యాత్మికంగా ఏమాత్రం ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ ఒక సినిమా రూపంలోనో లేదా ఎవరో చెప్పడం వల్లనో మొత్తానికైతే నరసింహస్వామి యొక్క కథ అందరికీ తెలిసినటువంటిదే. ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహస్వామి అవతరించాడు, ఆ విధంగా ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు, ఏ విధంగా స్వామి అవతరించారు, ఆయన యొక్క రూపం ఏ విధమైనటువంటిది, హిరణ్యకశిపుని ఏ విధంగా ఆయన సంహరించారు అనేటువంటి లీలంతా కూడా మనకి సాధారణంగా తెలిసినటువంటిదే. కానీ శ్రీమద్ భాగవతంలోని మనం చూసినట్లయితే ప్రహ్లాదుడు ఆయన ఇచ్చినటువంటి యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుఖదేవ గోస్వామి చాలా విస్తృతంగా ఆయన వివరించడం జరిగిందనమాట. అయితే ప్రతి అంశాన్ని మనం చర్చించవచ్చు, కానీ ఈ యొక్క ఉపదేశాల యొక్క అంశం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. ప్రహ్లాదుడి యొక్క ఉపదేశాలు, ఆయన తన తండ్రికి ఇచ్చినటువంటి ఒక ఉపదేశము, తర్వాత తోటి విద్యార్థులకు ఇచ్చినటువంటి ఒక ఉపదేశము, ఇవన్నీ కూడా ఏమిటంటే చాలా తరచుగా శ్రీల ప్రభుపాదులు ఆయన యొక్క ఉపన్యాసాలలో, తర్వాత ఆయన యొక్క గ్రంథాలలో మనం చూస్తే తరచుగా ఆయన ఏమిటంటే ప్రస్తావిస్తూ ఉండేవారు అనమాట ప్రహ్లాదుడి యొక్క ఉపదేశాలు. ఇంకా చెప్పాలంటే మన దగ్గర ఒక చిన్న పుస్తకం కూడా ఉందన్నమాట, ప్రహ్లాదుని దివ్య ఉపదేశాలని. దానిని ఒక పుస్తకం కింద మనకి భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని ముద్రించడం జరిగింది. అంటే అది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి. అయితే మనం దానిని మొత్తం ఈరోజు చర్చించలేం, కానీ ఏదో 1-2 మనకి సాధ్యమైనంతలో మనం చర్చించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే మనకి కథ తెలిసినటువంటిదే. ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశిపు అంటే ఈ యొక్క 7వ స్కందం అంతా మనం ఒక క్లుప్తంగా మనం చెప్పుకోవడానికి సారాంశం ఏమిటంటే, హిరణ్యకశిపు ఆయన తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో కయాదు హిరణ్యకశిపు యొక్క భార్య ఏమిటంటే గర్భస్థంగా ఉందన్నమాట. అంటే గర్భంలోని ప్రహ్లాదుని ధరించింది, గర్భంగా ఉందన్నమాట. గర్భంగా ఉన్న సమయంలో ఇంద్రాది దేవతలందరూ ఏమనుకుంటారంటే హిరణ్యకశిపువే గొప్ప రాక్షసుడైతే పుట్టేటువంటి కొడుకు ఇంకెంత రాక్షసుడు అవుతాడు, కాబట్టి మనం పుట్టకముందే ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి ఒక శిశువుని మనం చంపేయాలి, లేదా పుట్టిన వెంటనే దానిని నిర్మూలించాలనేసి వాళ్ళ ప్రణాళికతో కయాదుని వాళ్ళు ఏమిటంటే తీసుకువెళ్తుంటారనమాట. అలా తీసుకువెళ్తుంటే నారదుల వారు ఆపి, ఒక స్త్రీని ఈ విధంగా మీరు వేధించకూడదు కదా, ఇది ఏమిటి మీరు చేసేది, మీరు దేవతలై ఉండి ఈ విధంగా మీరు వాళ్ళని ఇది చేస్తారు ఏమిటంటే, మరి ఏం చేస్తాం, మరి ఈ విధంగా హిరణ్యకశిపు కొడుకు, మరి హిరణ్యకశిపు గొప్ప రాక్షసుడు అయితే కొడుకు ఏం ఎలా వాళ్ళు చెప్తుంటే నారదుల వారు కాదు నేను చూసుకుంటాను, ఆ విధమైనటువంటి ఒక ఇబ్బంది ఏమి లేకుండా నేను రక్షిస్తానని చెప్పి కయాదుని తన యొక్క ఆశ్రమంకి తీసుకువెళ్తారనమాట. మరి నారదుల వారు ఆయన ఏం చేస్తారంటే కయాదుకి శ్రీమద్ భాగవత జ్ఞానాన్ని బోధించడం మొదలు పెడతారనమాట. ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే భాగవతం శ్రవణం చేశాడు. ఎవరి దగ్గర? నారదుడి దగ్గర. సో హిరణ్యకశిపు గొప్ప రాక్షసుడు అయినప్పటికీ, దానవుడు అయినప్పటికీ కొడుకుకి ఏమిటంటే కృష్ణుడి యొక్క లీలలు వినేటువంటి ఒక అవకాశం కలిగిందనమాట. ఏ విధంగా? భక్తుల యొక్క కృప ద్వారా. మరి గర్భంలోని నారదుల వారు చెప్తూ ఉండగా భాగవతాన్ని
గర్భంలోని ప్రహ్లాదుడు దానిని శ్రద్ధగా విన్నాడంట. చూడండి, ఆయన ఎంత శ్రద్ధగా విన్నాడంటే ఇంకా అతను గర్భంలోనే భక్తుడైపోయాడు అనమాట. నారదుల వారి యొక్క అంటే ఆయన గర్భంలోనే హరే కృష్ణ మంత్రాన్ని నారదుల వారి దగ్గర నుంచి విన్నాడు అనమాట. అంటే ఇది ఎంత ముఖ్యమో చూడండి. గర్భంలో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి యొక్క చైతన్యాన్ని కలిగి ఉంటారో ఆ చైతన్యం యొక్క ప్రభావం అనేటువంటిది గర్భంలోని పిల్లలకు కూడా చూపిస్తుంది అనమాట. మరి కయాదు వింటూ నిద్రపోయినప్పటికీ గర్భంలోని ప్రహ్లాదుడు మాత్రం నిద్రపోలేదన్నమాట. ఆయన శ్రద్ధగా విన్నాడు. నారదుల వారు చెప్పి భాగవతం అంతా కూడా ఆమె వినలేదు సరిగ్గా, ఆమె నిద్రపోయింది. ఆమె కూడా వినకుండా అలా ఉంది, కానీ గర్భంలోని శిశువు మాత్రం చక్కగా విన్నదన్నమాట. కాబట్టి అంతటి ప్రహ్లాదుడు మనకి ఏమిటంటే భక్తుడు అవడానికి గల కారణం ఏంటంటే నారదుల వారి యొక్క సాంగత్యం. మరి ఈ విషయం వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు, ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట. హిరణ్యకశిపు రాగానే ఏమిటంటే ప్రహ్లాదుడు ఉన్నాడు, కయాదు ఉన్నారు, మొత్తం అంతా ఉన్నారు. హిరణ్యకశిపుకి ఎంతో ఆనందం, చాలా బలవంతుడిగా తయారయ్యాడు, చాలా వరాలన్నింటిని కూడా పొందాడు బ్రహ్మ దగ్గర. తెలుసు మనకి ఏ వరాలు పొందాడో. అక్కడ చావకూడదు, ఇక్కడ చావకూడదు, పైన కాదు, కింద కాదు, ఆయుధాల చేత కాదు, లోపల కాదు, బయట కాదు, అన్ని తెలివితేటలు అన్నీ ఉపయోగించి వాడు ఏమిటంటే అమరత్వాన్ని నేను పొందగలుగుతాను అనుకున్నాడు అనమాట. వాడి యొక్క తెలుగులో ఒక పదం నాకు బాగా నచ్చింది, ఏంటంటే సావు తెలివితేటలు అంటారు చూడండి. అంటే చావడానికి గల తెలివితేటలు అనమాట అది. అతని తెలివితేటలన్నీ ఉపయోగించి అనుకున్నాడు, నేను చావకుండా ఉంటాను, మరణించకుండా నేను ఉంటాను అనుకున్నాడు అనమాట. పాపం ఆయనకు తెలియదు భగవంతుడు ఆయనకన్నా గొప్ప తెలివివంతుడు అనేసి. మరి ఏదేమైనప్పటికీ అతని యొక్క బల ప్రయోగం చేత ఆయన ఏమనుకున్నాడంటే విష్ణువుని నేను సంహరిస్తాను అనుకున్నాడు. అలా ఆయన యొక్క ప్రణాళికలన్నీ ఒక పక్కన భగవద్భక్తులని హింస పెట్టడము ఇవన్నీ కూడా ఒక పక్కన జరుగుతున్నాయి, అరాచకాలన్నీ జరుగుతున్నాయి. అలా జరుగుతుంటే కొడుకుని గురుకులానికి పంపించాలి కదా, విద్యాభ్యాసం చేయించాలి. కాబట్టి అతను అనుకున్నాడు చక్కగా వీడిని మంచి అసురుడిగా, ఫస్ట్ క్లాస్ డిమన్గా తయారు చేయాలనుకున్నాడు అనమాట. నేను ఇంత అసురుడిని, నాకన్నా వీడు గొప్ప అసురుడు అవ్వాలి, కాబట్టి వీడికి అసుర విద్యలన్నీ కూడా బోధించాలనుకుని. అసురులకి గురు ఎవరు? శుక్రాచార్య యొక్క శిష్యులు, పుత్రులు అనమాట. ఎవరు? షండ, అమర్క అనే ఇద్దరు ఉన్నారనమాట. షండ, అమర్క వాళ్ళిద్దరికీ కూడా అప్పగిస్తాడనమాట ప్రహ్లాదుడు. ఎందుకంటే వాళ్ళ గురుకులం ఉంది, అసుర గురుకులం అనమాట. అసురులందరూ కూడా అక్కడికి వెళ్ళి అసుర విద్యని నేర్చుకుంటారనమాట. ఏంటి, ఎలా దూషించాలి, ఎలా మోసం చేయాలి, ఎలా అబద్ధం చెప్పాలి, ఎలా దోచుకోవాలి, ఇవన్నీ అసుర లక్షణాలన్నింటినీ కూడా బాగా పెంపొందించడానికి ఇవన్నిటిని కూడా ఏమిటంటే వాళ్ళు బోధిస్తూ ఉంటారనమాట. మోసం చేసేది ఎలాగా జనాల్ని, ఇవన్నీ కూడా వాళ్ళు బోధిస్తారు. ఏదేమైనప్పటికీ అసురులందరూ కలిసి అంటే ఈ యొక్క షండ అమర్కని వాళ్ళ యొక్క గురువుగా నియమించి ప్రహ్లాదుడికి విద్యని బోధించమని చెప్పి హిరణ్యకశిపు అప్పచెప్తాడు అనమాట. మరి ప్రహ్లాదుడు ఆయన అప్పటికే గర్భంలోనే ఆయన భగవద్భక్తుడు అయిపోయాడు ఆయన. మరి అలా భగవద్భక్తుడు అయిపోవడం చేత ఆయన ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఆయనకి ఏమీ ఎక్కట్లేదన్నమాట. ఏదైతే వాళ్ళు చెప్పేది చెప్తూ ఉంటారు, మనం ఏం వింటాం, ఆయన ఏం వినట్లేదు అనమాట. ప్రహ్లాదుడు వింటున్నట్టు ఉన్నాడు, కానీ ఏమీ అతను పట్టించుకోవట్లేదు దాన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారు, భగవంతుడు లేడు, అస్తిత్వం లేదు, ఇదంతా కూడా జగత్తంతా మనం భోగించడానికి ఉంది, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. వాళ్ళు చెప్పేదంతా ఏమిటి, అసుర విద్య. అంటే ఆధునిక విద్య లాంటిదేనమాట. ఇప్పుడున్న విద్యా విధానంలాగే అప్పుడు కూడా అసుర విద్య అంతా కూడా. అంటే ఇప్పుడు ఏమిటంటే షండ అమర్కలు ఉండరు, కానీ వాళ్ళ యొక్క వారసులందరూ కూడా పాఠాలు చెప్తుంటారు అన్నాడు. భగవంతుడు లేడు, అంత కోతు నుంచి వచ్చింది, దేనికి అస్తిత్వం లేదు, వాళ్ళు భగవంతుని అంగీకరించారు, నాస్తిక వాదాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ అక్కడ ప్రహ్లాదుడు ఆయనకి అదేమీ నచ్చడం లేదనమాట. వాళ్ళు చెప్పేది ఏమి కూడా పట్టించుకోవట్లేదు, ఏదో చెప్తున్నారు అసుర విద్య, ఆయన ఎందుకు వింటాడు అవన్నీ కూడా. నారదు వారి దగ్గర శ్రవణం చేసిన వ్యక్తి, అప్పటికే భగవద్భక్తి ఉన్నటువంటి వ్యక్తికి అవన్నీ ఎందుకు ఎక్కుతాయి, కాబట్టి ఆయన ఏమి పట్టించుకోవడం లేదనమాట. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పర్వాలేదు, ప్రహ్లాదుడు అన్నిటికీ కొడుతున్నాడు, అయితే వీనికి బాగా అర్థమవుతుందన్నమాట, అందరికిలాగా చాలా చక్కగా ఉన్నాడు అనుకుని ప్రహ్లాదుడికి అన్ని రకాలైనటువంటి యొక్క అసుర జ్ఞానాన్ని అంత బోధిస్తున్నారనమాట. అలా ఒకరోజు ఏమవుతుందంటే ప్రహ్లాదుడిని తండ్రి దగ్గరికి ఒకసారి తీసుకువెళ్తారనమాట. అంటే ఎంతవరకు ఇతను నేర్చుకున్నాడు, లేదా అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్తుంటారు కదా. సో ఆ విధంగా ఏమిటంటే ప్రహ్లాదుడిని వాళ్ళ తండ్రి గారి దగ్గర హిరణ్యకశిపు దగ్గరికి ఒకసారి తీసుకువెళ్తారనమాట. మరి ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని హిరణ్యకశిపు చాలా చక్కగా, చాలా ప్రేమగా, ఆప్యాయతతో అడుగుతాడనమాట. నా ప్రియ పుత్రుడా,
నువ్వు ఎంతో చక్కగా గురుకులంలో విద్యాభ్యాసం పొందుతున్నావు, ఏమి నేర్చుకున్నావు నువ్వు అక్కడ ఏమేమి నేర్చుకున్నావో నాకు చెప్తావా అనేసి అంటే దానికి సమాధానంగా ప్రహ్లాదుడు ఏమంటాడనేది మనం చూద్దాం ఒకసారి. ఇది భాగవతం 7వ స్కందంలోని 5వ అధ్యాయం నుంచి మనం ఏమిటంటే ఈ శ్లోకాలన్నీ కూడా మనం చూడవచ్చు. అంటే దీనిని మనం పూర్తిగా చర్చించలేము, కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీ దగ్గర భాగవతం కానీ ఉన్నట్లయితే దయచేసి వీరివన్నిటిని కూడా మీరు స్వయంగా మీరు చదివితే ఎంతో బాగుంటుందన్నమాట. ఏదో కొన్ని అంశాలు మాత్రం మనం ఇప్పుడు చర్చిస్తాం. శ్రీ ప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే సురవర్యదేహినాం సదా సముద్విగ్నతియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్దరివాశ్రయేత. ప్రహ్లాదుడు అంటున్నాడు అనమాట. 5వ అధ్యాయము 5వ శ్లోకము పాపస్తే ఇప్పుడు 5వ అధ్యాయం 5వ శ్లోకం ఒకసారి అనువాదం చదవండి. దానవేంద్ర, నా గురుదేవుల వల్ల నేను నేర్చినంత తాత్కాలికముడు దేహము, తాత్కాలికముడు కుటుంబ జీవనము గ్రహించాను. ఏ వ్యక్తి అయినను కేవలం దుఃఖమే కానీ సుఖమైనట్టు సంసారాంగపడిన కారణం ఎక్కువగా సదా ఉద్విగ్న మనస్కుడై ఉండు. మనుషుడు అటువంటి పరిస్థితిని చెల్లించి వనములకు వెళ్ళగలరు. ఇంతకు స్పష్టంగా చెప్పగలను, కేవలం కృష్ణభక్తియే నడుపుతున్నట్టు బృందావనములకేది అతడు దేవదేవుడు శ్రీకృష్ణుని ఆశ్రయించవలసినది. చూడండి ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటున్నారు. తత్సాధుమన్యే సురవర్య దేహిన, అసురవర్య, తండ్రిని ఏమని సంబోధిస్తున్నాడు అంటే అసురవర్య అంటే అసురులలో శ్రేష్ఠుడా. ఏమిటి? తత్సాధుమన్యే సురవర్యదే, నా యొక్క ఆధ్యాత్మిక గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క భౌతిక దేహాన్ని స్వీకరించారో, భౌతిక దేహాన్ని స్వీకరించడం అంటే ఈ యొక్క పంచభూతాలతో తయారైనటువంటి ఒక దేహం ఏదైతే ఉందో దానిని స్వీకరించినటువంటి వారు, ఇంకా చెప్పాలంటే ఎవరైతే హిత్వాత్మపాతం గృహమందకూపం అంటే ఈ యొక్క కుటుంబ బంధనలో చిక్కుకుని ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్. సముద్విగ్న అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా ఆందోళన చెంది ఉంటారన్నమాట కదా. భౌతిక జగత్ అంటే ఆందోళన జగత్ అన్నమాట. ఇది ఆందోళన ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఎవరిని కదిపినా సరే వాళ్ళకి ఏదో ఒక ఆందోళన ఉంటుందన్నమాట. ఏమిటి ఆందోళన అంటే ఏదో ఒక పొందాలనేటువంటి ఒక ఆందోళన. ఈ భౌతిక జగత్తులో 2 రకాలైనటువంటి వాళ్ళు ఎప్పుడు కనబడుతూ ఉంటారు. ఒకటి లేనటువంటి దానికోసం దుఃఖించేవాళ్ళు, ఇంకొకటి పోగొట్టుకున్నామనేటువంటి ఒక బాధలు ఉండేటువంటి వాళ్ళు. కాంక్షతి శోచతి, అందరూ ఈ 2 రకాలైనటువంటి వాళ్ళే. శోచతి కాంక్షతి, కృష్ణుడు భగవద్గీతలు అంటాడు అనమాట. శోచతి కాంక్షతి అంటే ఏమిటి? కాంక్ష అంటే ఏంటి? ఏదో ఆకాంక్ష, ఏదో కావాలి, లేదా ఏదో ఒకటి నష్టమైందనేటువంటి ఒక దుఃఖం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ యొక్క భౌతిక దేహాన్ని పొందినటువంటి జీవుడు ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ యొక్క కుటుంబ బంధనంలో చిక్కుకునేటువంటి యొక్క జీవుడు సదా సముద్విగ్న అంటే ఎల్లప్పుడూ ఏమిటంటే సముద్విగ్న ధియాం అసద్గ్రహాత్. అతను గృహం అంధకూపం అంటే ఈ భౌతిక జగత్తుని ఏమంటున్నాడంటే అంధకూపంతో పోలుస్తున్నాడు అనమాట. ఈ యొక్క సంసారం అనేటువంటిది అంధకూపం వంటిది అనమాట. అంధకూపం అంటే ఏంటి? కూపం అంటే ఏమంటారు? బావి. అందం అంటే చీకటి బావి అనమాట. చీకటి బావి చాలా లోతైనటువంటి ఒక బావి అనమాట. అది ఎలా ఉంటుందంటే లోపల చాలా చీకటి ఉంటుందన్నమాట. అది నీళ్ళు కూడా ఉండదన్నమాట. అందులో పడినటువంటి వాడు లోపల నుంచి అరుచినా బయటకు వినపడదన్నమాట. అది చీకటి బావి అంటే. ఆచార్యులు వివరిస్తున్నారు అంధకూపం ఎలాంటిది అనేసి. అందులో పడినటువంటి వాడు బయటికి అరుస్తే ఎవరికి వినపడదు,
లోపల ఏమున్నాయో తెలియదు. దాని నుంచి అతను బయటికి రావడానికి చాలా కష్టం అనమాట. సో ఈ యొక్క భౌతిక సంసారం అనేటువంటిది ఏ విధమైనటువంటిది అంటే అంధకూపం అంటుంది అనమాట. గృహమంధకూపం. అందుచేత ఆయన ఏమంటున్నాడు, ఇంత దుఃఖం దీనిని ఒకడు విడిచిపెట్టాలన్నమాట. వన్ షుడ్ గివ్ అప్ ద పొజిషన్ అండ్ గో టు ద ఫారెస్ట్. అతను వనమాశ్రయేత అంటే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు అసురవర్య, కానీ నువ్వు ఎంతో కాలం ఈ యొక్క శరీరంలో ఉండలేవు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి నువ్వు. కాబట్టి మన జీవితం యొక్క గమ్యం ఏమై ఉండాలంటే ఈ యొక్క అంధకూపం నుంచి, చీకటి భావి నుంచి పడడమే మన యొక్క జీవిత లక్ష్యం అనమాట. వనం గతో యత్ హరిమాశ్రయేత. మరి ఈ యొక్క అంధకారం నుంచి బయటపడేటువంటి ఒక మార్గం ఏమిటంటే భగవంతుని ఆశ్రయించాలి. హరిమాశ్రయేత, హరిని ఆశ్రయించాలన్నమాట. కాబట్టి హిరణ్యకశిపుకి ప్రహ్లాదుడు, ఆయన ఏమిటంటే చిన్న పిల్లవాడు. చిన్న పిల్లవాడు మాట్లాడే మాటలు ఏంటివి? 5 ఏళ్ళ బాలుడు. ప్రహ్లాదుడికి 5 సంవత్సరాలు అనమాట అక్కడ. హిరణ్యకశిపు ఏమో చాలా పెద్ద రాక్షసుడు, గొప్ప మేధస్సు, జ్ఞానము, అంత తపోశక్తి. బ్రహ్మ వచ్చి స్వయంగా తపస్సు చేస్తే ఆశీర్వదించి ఆయనకు వరాలు ఇచ్చినటువంటి వాడు హిరణ్యకశిపుకి. కొడుకు 5 సంవత్సరాలే పిల్లవాడు. అతను ఏమంటున్నాడంటే, చీకటి బావిలో ఉన్నావు నువ్వు నాన్న, ఏమనుకుంటున్నావు, నువ్వు బయటపడాలి, నువ్వు చీకటి బావి నుంచి అంటున్నాడు అనమాట. మరి హిరణ్యకశిపుకి ఎలా ఉంటుంది? అంటే వాస్తవానికి ప్రహ్లాదుని యొక్క ఉపదేశాలు హిరణ్యకశిపుకి కాదు, కానీ మనందరికీ కూడా హిరణ్యకశిపు వాళ్ళ పాత్రలు ఏంటి, ఈ యొక్క లీల ద్వారా ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటనేది మనం చూడాలి. హిరణ్యకశిపు అతను భగవంతుడి యొక్క నిత్య సేవకుడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ 5 ఏళ్ళ బాలుడు తండ్రికి ఆయన చెప్పడం చూడండి. ఇక్కడ నువ్వు చీకటి బావిలో బాధపడుతున్నావు నువ్వు. ఎవరైనా పిల్లలు మనకి ఏమైనా పెద్దవాళ్ళకి ఏదైనా ఉపదేశం ఇచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఎలా అనుకుంటాం, ఏంటి నాకు చెప్తున్నట్టు, ఏంటి వీడేదో కొత్త జీవితం చూసేసినట్టు. ప్రభుపాదుల వారి భాష్యంలో అంటున్నారు అనమాట. హిరణ్యకశిపు థాట్ ప్రహ్లాద్ being nothing but a small boy with no actual experience might reply with something pleasing but nothing practical. అంటే హిరణ్యకశిపు ఏమనుకున్నాడంటే, ఈజ్ నాట్ అ ప్రాక్టికల్ గాయ్, ఏదో చిన్న పిల్లవాడు, ఏదో ఎక్కడో వినేసి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? గృహమంధకూపం అంటున్నాడు, సంసారం అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు పిల్లవాడు? అదేనే కదా, సాధువులు మాట్లాడిన మాటలు కూడా అసాధువులు అంటే అభక్తులకి ఈ విధంగానే అనిపిస్తుంది అనమాట. చిన్న పిల్లలు ఏంటో సాధువులండి, వాళ్ళకి ఏముందండి, వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళకేం తెలుసు బరువు బాధ్యతలు ఏముంటాయి. చాలామంది అలాగే అనుకుంటారనమాట. మీకేం తెలుసు? కానీ భాగవతం ఇది అమలం పురాణం. ఇది ఎవరు చెప్పినటువంటిది? సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటి విషయాలు. ప్రహ్లాదుడు ఎవరి దగ్గర నుంచి విని మాట్లాడుతున్నాడు? నారదుల వారి దగ్గర నుంచి విని మాట్లాడుతున్నాడు. మరి నారదుల వారు ఎవరి దగ్గర నుంచి విన్నారు? బ్రహ్మదేవుల వారి దగ్గర నుంచి విన్నారు. మరి బ్రహ్మ ఎవరి దగ్గర నుంచి విన్నది? స్వయంగా విష్ణు దగ్గర, కృష్ణుడి దగ్గర నుంచి. తేనే బ్రహ్మ హృదయాది కవయే. కాబట్టి ఈ మాటలు ఏది ఆయన యొక్క సొంత వాక్యాలు ఏం కాదనమాట. ప్రహ్లాదుడు ఇచ్చేటువంటి ఒక ఉపదేశాలు ఏమి ఆయన యొక్క మానసిక కల్పనలు కాదు. ఆయనకు అనుభవం లేక ఏదో పిల్లలు ఏదో ఊరికే మాట్లాడుతుంటారు చూడండి, ఆ విధమైన మాటలు కాదనమాట ఇక్కడ. కానీ హిరణ్యకశిపు ఆ విధంగా అనుకుంటున్నాడు. ఏమనుకుంటాడో, పిల్లవాడు ఏదో అనుభవం లేదు పాపం, పిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు. అడవి అంట, బృందావనం అంట, హరిని ఆశ్రయించాలంటే ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడో ఏదో వినేశాడు, ఎక్కడో ఏదో తినేశాడు వీడు అనుకుంది. కానీ ప్రహ్లాద్ మహారాజు ఎంత చిన్న వయసు పెద్ద వయసు అదంతా కాదు, కానీ ఆయన చాలా ఉన్నతమైనటువంటి యొక్క భక్తుడు అనమాట. ఆయనకి ఎన్నో మంచి లక్షణాలన్నీ కూడా అతను పొంది ఉన్నాడు. యస్యాస్తి భక్తిర్ భగవత్ అకించన సర్వైర్గుణైస్తత్ర సమాసతేసురా హరా అభక్తస్య కుతో మహద్గుణ మనోరథేన సతీధావతో బహిః. అతను చిన్నప్పటి నుంచే భక్తుల సాంగత్యంలో హరిభక్తిని అభ్యసిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క వయసుతో సంబంధం లేదు, కానీ అతను భగవద్భక్తుడు అవడం చేత ఆయనకు అన్ని రకాలైనటువంటి ఒక అనుభవాలు, అన్ని రకాలైనటువంటి ఒక మంచి లక్షణాలు ఆయనలో కలిగి ఉన్నాయన్నమాట. అని హిరణ్యకశిపు అతనికి అన్ని భౌతికమైనటువంటి ఒక గొప్పతనాలు ఉండొచ్చు, కానీ అతను భగవద్భక్తుడు కాదు. కాబట్టి అతను ఎంత శక్తివంతుడైనప్పటికీ సరే అతను ఏమిటంటే మనోరథేన సతీధావతో బహి అంటే ఏమిటి, ఆయన మనోరథంలోనే ఊరేగుతూ ఉంటాడు. అతను వాస్తవం ఏంటనేటువంటి దాన్ని తెలుసుకోలేదన్నమాట. నేను అనుకుంటున్నాడు, నేను చావను, నేను మరణం లేదు నాకు అనేసి. ఆ విధమైనటువంటి ఒక భ్రమలోనే అతను ఏమిటంటే పెద్ద పెద్ద తపస్సులు చేస్తున్నాడు అనమాట. చిరకాలం నేను అమరత్వాన్ని పొందాలి, ఈ యొక్క దేహంలోనే నేను ఉండిపోతాను. కానీ ప్రహ్లాదుడు అంటున్నాడు, ఈ దేహంలో నువ్వు ఉండలేవు. సదా సముద్విగ్న ధియాం అసద్గ్రహాద్ అంటే ఇది అసద్గ్రహం, సద్గ్రహం అసద్గ్రహం రెండు ఉన్నాయన్నమాట. సత్ అంటే ఏమిటి అంటే నిజమైనటువంటిది, వాస్తవమైనటువంటిది. అసత్ అంటే ఏంటి? అవాస్తవం అంటే వాస్తవం కానిటువంటిది. మరి ఒక భౌతిక జగత్తు వాస్తవమా అవాస్తవమా?
ఇది వాస్తవం కాదు. ఈ జగత్తు ఏమిటంటే అవాస్తవం. అవాస్తవం అంటే మనకు నొప్పి వస్తుంది, బాధలు వస్తున్నాయి, అదంటే అవాస్తవం అంటారా? అదే కదా, ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినప్పుడు బాగా బాధగా ఉంటుంది, నొప్పి ఉంటుంది కదా, అది అవాస్తవమా? మరి అవాస్తవం అంటున్నారు. వాస్తవమే కానీ తాత్కాలికం. ఇది సుఖం దుఃఖం అనేటువంటిది తాత్కాలికం అనమాట. ఆ విధంగా ఇది అవాస్తవం. అంటే దీనిని మనం అనుభూతి చెందుతున్నాం, కానీ ఇది ఎక్కువ కాలం ఉండదు. కానీ సత్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక జగత్తులో పొందేటువంటి ఒక అనుభూతులు, అక్కడ ఉండేటువంటి ఒక జీవితం ఏమిటంటే శాశ్వతమైనటువంటిది అనమాట, తాత్కాలికమైనటువంటిది కాదు. కానీ ఇక్కడ ఇది తాత్కాలికం కాబట్టి చివరికి దుఃఖమే మిగులుతుంది అనమాట. తాత్కాలికం. మనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తాత్కాలికమే కాబట్టి ఇంకా లాభం ఏంటి దానివల్ల? ఒకటికి సుఖం వస్తుంది, జీవితంలో అనుకున్నది సాధించాడు, ఇది ఎల్లకాలం అలా సాగుతుందా? చిరకాలం అలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఈ దేహం ఒకరోజు మరణిస్తుంది. కాబట్టి ఇది అసత్ అనేటువంటిది ఏ విధంగా అంటే ఇది తాత్కాలికం. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు? దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు. అశాశ్వతం ఏంటంటే ఇది తాత్కాలికమైనది, అంటే శాశ్వతం కానిది. ఆ రకంగా ఇది అసత్. కానీ జీవుడి యొక్క భ్రమ, మన యొక్క భ్రమ ఏమిటంటే ఈ తాత్కాలికమైనటువంటి దాన్ని శాశ్వతమని భావిస్తాం. అసత్యేర సత్య కోరి మాని ఆచార్యులు వైష్ణవ గీతాల్లో పాడుతున్నారు. అసత్యమైనటువంటి దాన్ని సద్భావనతో, అంటే ఇది వాస్తవం అనుకుంటాం, ఇది నిజం అనుకుంటాం. ఇప్పుడు సినిమాలు చూసినప్పుడు మనోభావాలు ఎలా ఉంటాయంటే అది అక్కడ జరుగుతుంది అనేటువంటి ఒక మనోభావంలో ఉంటుందన్నమాట చూసే వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా. కాబట్టి అక్కడ ఏదైనా బాధగా ఉంటే ఇతను ఏడుస్తూ ఉంటాడు, అక్కడ ఎక్కడైనా హాస్యంగా ఉంటే ఇతను నవ్వుతూ ఉంటాడు. కానీ వాస్తవానికి అది నిజమా? నిజం కాదు కదా. ఎవరో ఏదో ఇదంతా ఏంటంటే ఒక డ్రామా, ఒక యాక్షన్ అంతే, డబ్బుల కోసం ఏదో చేశారు. కానీ ఇతను ఏంటి ఆ 3 గంటల్లో దాంట్లో నిమగ్నమైపోతాడు అనమాట. అది నిజంగా జరుగుతుంది అనేసేటువంటి ఒక విధంగా అతను దాంట్లో మునిగిపోతాడు అనమాట. నిజం అనేసి 3 గంటల తర్వాత అయిపోయింది, అంతే అయిపోయింది. ఆ సినిమా అతనికి గుర్తుండదు. ఆ సినిమాలో ఏదో అదంతా ఏంటంటే జస్ట్ 3 గంటల వరకు అంతే. అది 3 గంటల సినిమా, ఇదేమో 100 సంవత్సరాల సినిమా. ఈ భౌతిక దేహం కూడా అంతే కదా, ఒకరోజు ఇది ఉంటుందా? కానీ 100 సంవత్సరాలు ఈ దేహాన్ని నేను పూర్తిగా మనం ఏమిటనుకుంటామంటే ఈ దేహం అని నేను అనుకుంటాం. కానీ ఈ దేహాన్ని మనం విడిచిపెట్టాలి ఒకరోజు. కానీ అది గుర్తుపెట్టుకుని మనం పనిచేస్తున్నామా? 3 గంటల సినిమా చూస్తున్నప్పుడు అక్కడ ఆస్తి గొడవలు అయినా అనుకోండి, మనం కోపపడతామో లేకపోతే ఎంతవరకు మన యొక్క భావాలని వ్యక్తపరుస్తాం? ఏదో సంథింగ్, ఏదో థ్రిల్లర్ యాక్షన్ మూవీ ఉందనుకోండి, కొంచెం మనకు కూడా ఉద్వేగం వస్తుంది, అంతవరకే తప్ప అక్కడ ఎవడో ఏదో చేసేస్తున్నాడని మనం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వం కదా. ఆ సినిమాలో యాక్టర్ పలానా వాడు తప్పు చేస్తున్నాడండి, సినిమా కంప్లైంట్ రాయండి అనేసి చెప్తే వాడు పిచ్చోడేంటి అనుకుంటాడు అనమాట. ఎందుకంటే అది సినిమా వరకే, అంతవరకే అది. ఈ భౌతిక దేహంలో జరిగేటువంటి ఒక కార్యాలు కూడా ఏంటంటే సినిమా లాంటిది, తాత్కాలికం. ఎంతవరకు అంటే ఈ దేహం ఉన్నంతవరకే. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ దేహంతో సంబంధించినటువంటిది ఏది కూడా ఈ దేహంతో పాటు రాదు. సంపాదించినటువంటి ఆస్తులు లేకపోతే బంధువులు ఏమొస్తుంది? ఏమీ రాదనమాట. కాబట్టి ఈ యొక్క భౌతిక దేహమే సర్వము అనుకుని బతికేటువంటి ఒక జీవితం ఏమిటంటే అసత్గృహాత్. కాబట్టి ప్రహ్లాదుడి యొక్క మొట్టమొదటి ఉపదేశం ఇక్కడ తండ్రికి ఏమంటున్నాడంటే, నువ్వు శరీరమే కాదు ఆత్మ, ఈ భౌతిక దేహం కోసం అంతగా బాధపడడం ఎందుకు? శరీర చైతన్యంలో ఉన్నవేమిటి అనేసి ఇక్కడ ఏమిటంటే తండ్రికి ఉపదేశం ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఒక వైదిక నియమం ఒకటి, వైదిక సూత్రం ఏమిటంటే అసతోమ సద్గమయ, ఇంకొకటి ఉంది అసతోమ జ్యోతిర్గమయ. కాబట్టి అసత్తు నుంచి మనం సత్తుకు ప్రవేశించాలన్నమాట. అసత్ జీవితం అంటే ఇది అసత్ జీవితం. అంటే ఏమంటారు స్వామి, మీరు ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలంటారా? కాదు, శరీరాన్ని మనం ఇప్పుడు వదిలిపెట్టలేము కదా. అసత్తు నుంచి సత్తుకు ప్రవేశించడం అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే దాని వైపుకు మనం ప్రయాణం చేయాలి, దాని వైపు మనం సాధన చేయాలి. సత్ అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక లోకానికి మనం ప్రవేశించాలంటే ఏమేమి చేయాలి? మన యొక్క లక్ష్యం, ఈ యొక్క మానవ దేహంలోని మన యొక్క లక్ష్యం ఏమిటంటే సత్వైపులకు ప్రయాణం చేయడం, సత్మార్గంలోని నడవడం. సత్మార్గంలో నడవడానికి గల బుద్ధిని భగవంతుడు ఇచ్చాడు. మనిషి చాలా బుద్ధిమంతుడే, కానీ ఆ బుద్ధిని సన్మార్గంలో అంటే సత్మార్గంలోని నడవడానికి మనం ఉపయోగించాలన్నమాట. ఏంటి? భగవంతుడి వైపుకి ఎలా వెళ్ళాలి, ఆధ్యాత్మిక విషయాలను ఎలా తెలుసుకోవాలి, దీనికోసం మనం ఉపయోగించాలి మన యొక్క బుద్ధిని. అంతేగాని మన బుద్ధితోని ఇంకా భౌతికమైనటువంటి విషయాలలోనే మనం ఇంకా కూరుకుపోవడం కాదన్నమాట. అది మనిషి జీవితం కాదు. కాబట్టి ఇక్కడ సతోమ సద్గమయ, ఈ యొక్క భౌతిక అస్తిత్వం నుంచి బయటపడే ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి దాని గురించి మనం ఆలోచించాలన్నమాట. కానీ ఇప్పుడు ఎంతమంది ఆలోచిస్తున్నారు దాని గురించి? ఎక్కడ సమయం ఉంది స్వామి? సంపాదన, డబ్బులు, లేకపోతే భార్య, పిల్లలు,
కోర్స్ అవన్నిటిని మనం ఎక్కడ కూడా కాదు అనడం లేదు, శాస్త్రాలు ఎక్కడ కూడా దానిని తిరస్కరించడం లేదు. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి ఒక ఉపదేశం ఏమిటంటే, అర్జునుడు అనుకున్నాడు ఆధ్యాత్మిక జీవితం అంటే మొత్తం అన్నింటిని కూడా త్యజించాలేమో అనుకున్నాడు అనమాట. అర్జునుడు అదే అనుకున్నాడు కదా, ఏమన్నాడు, నేను యుద్ధం చేయను కృష్ణ, ఎందుకు యుద్ధం చేసి నేను పాపం అంటించుకోవడం అంత, ఇదంతా నాకెందుకు, ఈ తలకాయ నొప్పి అంతా నాకెందుకు, నేను వెళ్ళిపోతాను, అడవికి వెళ్ళిపోతాను నేను అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు అడవికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించాలి, కానీ ఆ ధర్మాన్ని నా ఆనందం కోసం నువ్వు చేయాలి. ఏమిటి, యుద్ధం చేయాలి, కానీ మాం అనుస్మర యుధ్యచ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చేయి. ఎందుకంటే అసద్గ్రహ అంటే ఈ భౌతిక దేహాన్ని ఈ భౌతిక దేహం అనేటువంటిది తాత్కాలికం కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి అంటే మనం తినడం మానేస్తామా? కాదు. వంట చేయడం మానేస్తామా? కాదు. వంట చేయడం మానేయలేము కాబట్టి మనం పని చేయడం మానలేము, ఎందుకంటే మనకు కావాల్సినటువంటి ఒక ధనము లేకపోతే పోషణ ఇవన్నీ కూడా అవసరము. కాబట్టి ఇవన్నీ కూడా అవసరమే, కానీ ఏ చైతన్యంతో మనం ఈ పనులు చేస్తున్నాం, ఏ యొక్క ఉద్దేశం కోసం మనం ఇవన్నీ కర్మలు చేస్తున్నాం, అది ఇక్కడ ముఖ్యం అన్నమాట. కాబట్టి మనం ఏ కార్యం చేసినప్పటికీ దాని యొక్క అంతిమమైనటువంటి గమ్యం ఏమిటంటే భగవంతుడి సంతృప్తి కోసమై ఉండాలి. మన ఆహారాన్ని స్వీకరించాలి, కానీ ఆహారం భగవత్ ప్రీతి కోసమై ఉండాలి. మనం వండేటువంటి ఒక ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా చేస్తూ దానిని కృష్ణ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అది మోక్షద్వారం అపావృతం, మోక్షద్వారానికి అది దారితీస్తుంది అన్నమాట. మనం ధనం సంపాదిస్తున్నాం, కానీ ధనం దేనికోసం ఉపయోగించాలి అంటే భగవంతుడి యొక్క సేవ కోసం ఉపయోగించాలి. మన యొక్క అస్తిత్వం దేనికోసమై ఉండాలంటే భగవంతుడిని సేవించాలి. ఏ విధంగా 24 గంటలలో మనం ఎలా కృష్ణుడిని సేవించాలనేటువంటి ఒక ఆలోచనలో మనం ఉంటే అది అసతోమ సద్గమయ అంటే. సో భగవత్ సంబంధమైనటువంటి ఒక కార్యాలలో మనం నిమగ్నం కావడం, భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము, భగవత్ ప్రసాదాన్ని స్వీకరించడము, భగవంతుడి గురించినటువంటి ఒక శ్రవణ కీర్తనాదులు మనం నిమగ్నం కావడము, తద్వారా ఏమవుతుందంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే అసతోమ సద్గమయని మనం పొందొచ్చు అన్నమాట. అంతేగాని ఈ యొక్క అసతోమ సద్గమయ అంటే సాధు జీవితాన్ని గడపడం అంటే అందరూ కూడా సన్యాసం స్వీకరించాలనేటువంటిది కాదనమాట దీని యొక్క అర్థం. అందరూ కూడా భౌతిక జీవితం నుంచి విరమణ పొందాల్సిందే. ఈవెన్ ప్రభుత్వం కూడా మనకి రిటైర్మెంట్ అనేది ఒకటి ఇస్తుందన్నమాట. 60 సంవత్సరాలుగా 62 ఇయర్స్కి రిటైర్మెంట్ వస్తుంది అందరికీ కూడా. ఎక్కడైనా సరే రిటైర్మెంట్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో శాస్త్రం ప్రకారం మనం చూసినట్లయితే వైదిక జీవితంలో 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వ్యక్తి కుటుంబ జీవితాన్ని విరమించాలన్నమాట. పంచశ్రోధ్వం వనం వ్రజేత్ అన్నారనమాట, ఇది శాస్త్రవాక్యం. అంటే 50 సంవత్సరాలకి వ్యక్తి ఏమిటంటే రిటైర్మెంట్ తీసుకోవాలంట. దేని నుంచి? యాక్టివ్ మెటీరియల్ లైఫ్ నుంచి. అంటే యాక్టివ్ భౌతికమైన జీవితంలో డబ్బులు, సంపాదన, భార్య, పిల్లలు, బాధ్యతలు 50 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అతను ఏమిటంటే ఆ బరువు బాధ్యతలు అన్నింటినీ కూడా అతను లేకపోయినా సాగేటువంటి విధంగా ఏర్పాట్లన్నీ చేసుకొని దాని నుంచి బయటపడాలి అనేది శాస్త్రవాక్యం. ఎందుకంటే అసలైనటువంటి ఒక లక్ష్యం ఏమిటంటే హరిని ఆశ్రయించడం, భగవంతుని ఆశ్రయించడం. మరి దానికి అడ్డంకి ఎప్పుడు ఏదైనా సరే భౌతిక జీవితంలో మనం సంసార బరువు బాధ్యతల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా అది అడ్డంకిగానే ఉంటుందన్నమాట. ఈవెన్ అర్జునుడైనా సరే అతని బాధ్యతలు నిర్వర్తించాడు, కానీ ఒక సమయానికి యుధిష్ఠుడు తన రాజ్యాన్ని అన్నింటిని కూడా త్యజించాల్సింది వచ్చిందనమాట. ధృతరాష్ట్రుడు అతని రాజ్యాన్ని విడిచిపెట్టాల్సింది వచ్చింది. గొప్ప గొప్ప రాజులందరూ భరత చక్రవర్తి కానీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వానప్రస్థ జీవితం అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ హిరణ్యకశిపు అప్పటికే వయసులో పెద్ద వ్యక్తి. కాబట్టి హిరణ్యకశిపుకి ప్రహ్లాదుడు ఏమన్నాడు, వనమాశ్రయేత్ అంటే నువ్వు వనానికి అడవికి వెళ్ళిపో. ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు రాజ్యం ఏంటి ఇక్కడ, నీకు నీ పని అయిపోయింది, నువ్వు కృష్ణుడిని ఆశ్రయించాలి, ఇప్పుడు నువ్వు పెద్దవాడు అయిపోయావు, నువ్వు వెళ్ళిపోవాలి నాన్న అనేటువంటిది అంటున్నాడు అన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా సరే 50 సంవత్సరానికి ఏం చేయాలి అంటే ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యేటువంటి ఒక మార్గాన్ని వెతుక్కోవాలన్నమాట. రిటైర్మెంట్ తర్వాత ఇంకొక వ్యాపారాన్ని మొదలుపెట్టి ఇంకొక ధనాన్ని ఎలా సంపాదించాలి అనేటువంటి ఒక ఆశతో ఉండడం కాదనమాట. మనం రిటైర్మెంట్ తీసుకోవాలి. ఒక భౌతిక జీవితం నుంచి కొంత యాక్టివ్ లైఫ్ నుంచి మనం రిటైర్ తీసుకోవాలి. దేనికి? ఎక్కువ భగవంతుని స్మరణ చేసుకోవడానికి. ఎందుకంటే జీవిత లక్ష్యం దానికోసమే ఉంది. కానీ చివరి శ్వాస వరకు నేను ఏమిటంటే ధనాన్ని సంపాదిస్తూ భౌతిక జీవితాన్ని నేను ఏదో రకంగా నేను గడుపుతాను, ఇంకా నేను ఏదో సుఖపడాలనుకోవడం అనేటువంటిది అది మూర్ఖత్వం అవుతుందన్నమాట. దీనికి సంబంధించి ఒక చక్కటి ఒక కథ ఉందన్నమాట. ఒక రాజు అతను ఏం చేస్తాడంటే అతని యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక సాధుని తీసుకొస్తాడనమాట. సాధుని తీసుకొచ్చి అతను ఏమంటాడంటే మాకు ఐశ్వర్యం, ధనం ఇదంతా కూడా చక్కగా ఉండాలి, నా రాజ్యం అంతా కూడా చాలా బాగుండాలి, నేను ఎప్పుడు కూడా చిరకాలం రాజుగా ఉండాలి, నాకు ఆశీర్వదించండి అని చెప్తే
ఆ సాధువు అంటాడు, అయితే నువ్వు ఒక పని చెయ్యి, మీ ఊరిలోని చక్కటి మూర్ఖుడు ఒకటిని తీసుకురా, అతనికి ఒక కర్రని ఇచ్చి ఇంకొక మూర్ఖుడిని వెతకమని చెప్పు అనేసి చెప్తాడు అనమాట. ఏమిటిది విచిత్రంగా ఉందని చెప్పి, సరే మీరు ఎలా చెప్తే అలాగని చెప్పి రాజు ఏం చేస్తాడంటే ఆజ్ఞాపిస్తాడనమాట. మన ఊరిలోని చక్కటి మూర్ఖుడు ఎవడున్నాడో చూసి వాడికి ఒక కర్రని చేతులు పెట్టి వాడి రాజ్యంలో ఒక ఉద్యోగం ఇవ్వండి అని చెప్తే అలా వెతుకుతారనమాట, ఎక్కడ ఉన్నాడా మూర్ఖుడు మన రాజ్యంలో అనేసి. వెతుకుతూ 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 ఒక వ్యక్తిని చూస్తారనమాట. వాడు ఏం చేస్తుంటాడంటే నిజంగానే ఒక పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక ఒక జమీందార్ దగ్గర అతను పని చేస్తుంటాడు అనమాట. ఒక వ్యక్తి పనివాడు. ఆ జమీందారు వాళ్ళందరూ ఏమిటంటే ఒక పని మనిషిని పట్టుకుని కొడుతూ ఉంటారనమాట. ఏమిటయ్యా కొడుతున్నారని చెప్పి రాజా సేవకులందరూ అడిగితే అప్పుడు ఆ జమీందారు అంటాడనమాట, వీడిని ధాన్యం పండించడానికి ధాన్యం ఇస్తే అతను మొత్తం ఉడికించి బియ్యం చేసి ఇచ్చాడండి అనేసి అంటాడనమాట. అప్పుడు ఆ మూర్ఖుడిని అడుగుతారనమాట, ఏంటయ్యా నువ్వు అలా చేసావేంటి, ధాన్యాన్ని వెదజల్లక నువ్వు ఏంటి ఉడికించావేంటి అంటే అప్పుడు అడుగుతారనమాట, ఏమిటంటే ఇప్పుడు ధాన్యాన్ని మనం తీసి ఏం చేస్తాం, కోత కోసినప్పుడు మనం ఏం చేస్తాం, ధాన్యాన్ని దంచుతాం, దంచితే ఏమవుతుంది అంటాడు అనమాట. ఏమవుతుంది, బియ్యం వస్తుంది, బియ్యం ఉడకబెడితే ఏమవుతుంది, అన్నం అవుతుంది. మనం ధాన్యం తీసి దంచి అన్నంగా మార్చి దాన్ని ఉడికించి అన్నం చేయడానికి నేరుగా అన్నంగా ఉడికించి దాన్ని విదదేస్తే అన్నమే వస్తుంది కదా మనకి, ఇంకా దానిని మళ్ళా ఈ ప్రాసెస్ అంతా తగ్గుతుంది కదా అన్నాడు అనమాట. అయితే నిజంగానే వీడు మహామూర్ఖుడే. వీడిని చక్కగా వీడు రాజు దగ్గర తీసుకెళ్తే రాజు ఇతనికి మంచి కర్ర ఇస్తారు వీడికి అని చెప్పి తీసుకువెళ్ళిపోతారనమాట. మొత్తానికి ఏదేమైనప్పటికీ రాజు కొన్ని పరీక్షలు పెడతాడనమాట ఆ మూర్ఖుడికి. అన్ని మూర్ఖపు ప్రశ్న అంటే సమాధానం అంతా కూడా మూర్ఖంగా ఇస్తాడనమాట. అన్ని మూర్ఖపు సమాధానాన్ని ఇస్తే ఒక కర్ర ఇచ్చి, బాబు నీకు ఇంకా మంచి ఉద్యోగం ఇక్కడ, నువ్వు చక్కగా ఆనందించవచ్చు రాజ్యంలోని, నీ పని ఏమిటంటే నీకన్నా గొప్ప మూర్ఖుడు ఎవడైనా ఉంటే వాడిని నువ్వు కనిపెట్టాలి, వాడికి కర్రని ఇవ్వాలన్నమాట. అది సరే అనేసి చెప్పి వాడు ఏమిటంటే చక్కగా రాజభవనంలో అన్ని భోగాలను అనుభవిస్తుంటాడు అనమాట. చివరికి ఏమవుతుందంటే రాజుకి వయసు అయిపోతుంది కదా, ఇంకా రాజుకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. వృద్ధాప్యంలోని వాడు ఏంటంటే చక్కగా అన్ని భోగభాగ్యాలు అనుభవిస్తూ మొత్తానికి రాజ్యం అంతా పరిపాలిస్తూ ఆయనకి ఏమిటంటే ఇంకా వృద్ధుడైపోతాడు అనమాట. వృద్ధుడైపోతే వైద్యుడు కూడా చెప్పేస్తాడు అనమాట, ఇంకా కొన్నాళ్ళే రాజు ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది, ఇంకా బతుకుతాడో లేదో తెలియదు అనేసి. అంటే అప్పుడు రాజుకి ఏమిటంటే ఒక ఆలోచన వచ్చిందనమాట, ఎక్కడ పోయాడు ఈ మూర్ఖుడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఏమైనా ఇంకొకటిని కనిపెట్టాడా లేదో అని చెప్పి ఆ యొక్క మూర్ఖుడిని పిలుచుకోమరమ్మని చెప్తాడు అనమాట. సరే అని చెప్పి సేవకులందరూ కూడా ఆ మూర్ఖుడిని తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి చూపిస్తే రాజుగారు అడుగుతాడు, ఏమిటయ్యా ఏమైనా మూర్ఖులు దొరికారా లేదా అనేసి. అంటే అప్పుడు అంటాడు, చాలా కష్టమండి మీ రాజ్యంలో మూర్ఖులు దొరకరండి, నాకన్నా అదమూడు ఇంకెవరు నాకు కనపడట్లేదండి అనేసి. అంటే సరే రాజుగారు మీరేమిటి ఇలా అయిపోయారు అంటాడు అనమాట. మీరు చాలా సంవత్సరాల క్రితం మిమ్మల్ని చూసాము, ఆ గంభీరమైన నడక ఏమిటి, ఆ యొక్క మాట ఏంటి, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయారేంటి, ఇలా కూర్చోలేక నించోలేక పడుకోలేక ఏమిటి బాధ ఏంటి అదంతా అనేసి. అంటే రాజు అంటాడనమాట, వెళ్ళిపోతున్నాను నాయన ఇంకా నేను అనేసి. వెళ్ళిపోతున్నారా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అది అంతేవయ్యా వెళ్ళిపోతున్నాను. సరే చెప్పండి, ఎవరైనా తీసుకెళ్తున్నారా రాజ్యాన్ని, ఏమైనా పరిపాలించడా, ఇంకా ఏమైనా యుద్ధం చేసి ఇంకా రాజ్యాన్ని ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారా, నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా రే, నాకు ఇంకా కూర్చోవడమే చేత కావట్లేదు, ఇంకెక్కడ రాజ్యం అంతా ఉన్న రాజ్యాన్ని ఏడలేకపోతున్నాను, ఇంకా పక్క రాజ్యం ఏంటి, సరే మరి ఎక్కడికి వెళ్తున్నారనేసి గుచ్చి అడుగుతాడనమాట. రాణులతో అనుభవించడానికి వెళ్తున్నారా అంటే కాదు అంటాడు అనమాట. సరే మీరు ఎవరు తీసుకెళ్తారో లేదో నేను వస్తాను మీ దగ్గరికి అంటాడు అనమాట. అప్పుడు రాజుకి పిచ్చి కోపం వస్తుందన్నమాట. నేను చావబోతున్నాను, నువ్వేంటి నాతో ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఓహో చావబోతున్నారనమాట, అది ముందే చెప్పి చావచ్చు కదా, మంచిగా వెళ్తున్నాను అంటే నేనేమనుకుంటున్నాను, ఎక్కడో పక్క రాజ్యంకి వెళ్తున్నారో భోగించడానికి, చావబోతున్నారా, అయితే మీతో ఎవరు రారనమాట, అయితే అంటే నాతో ఎవరు వస్తారు అనేసి. అంటే ఇంకా అప్పుడు ఆ మూర్ఖుడు అడుగుతాడనమాట, సరే రాజుగారు ఎలాగో మీరు చావబోతున్నారు, ఇంకా కొన్నాళ్ళే మీరు చనిపోతారు, మీ యొక్క చివరి ఆశ ఏంటో చెప్పండి, నేను నెరవేరుస్తాను, మీ యొక్క చివరి కోరిక ఏమిటి, అంటే చావకుండా అందరూ అడుగుతారు కదా చివరి కోరిక ఏంటి. అప్పుడు రాజు అంటాడనమాట, ఇంకేముంటుంది నా కోరిక, చక్కగా ఈ సింహాసనంలోని కూర్చొని ఈ రాజ్యంలోని నేను ఏలారని ఆ సింహాసనంలో కూర్చొని నేను మరణించాలా, ఇంతే ఆ కోరిక అంటాడనమాట. అప్పుడు ఆ మూర్ఖుడు అంటాడనమాట, సబాష్ నేను మూర్ఖుడిని కనిపెట్టేశాను, ఏంటి ఎక్కడ అంటే ఇదిగో కర్ర పట్టుకోండి మీరే అనేసి అంటాడనమాట. రాజు కోపం వస్తుంది, ఏమిటి నన్ను మూర్ఖుడు అంటావా, మరి ఇన్నాళ్ళు మీరు ఈ భౌతిక దేహాల్లో చక్కగా రాజ్యాన్ని అనుభవించారు, చావబోతున్నారు, ఇప్పటికీ ఈ రాజ్యం పట్ల ఈ యొక్క సింహాసనం పట్ల ఆసక్తిని వదులుకోలేకపోతున్నారు చూసారా,
అది ఎంత మూర్ఖత్వం అని చెప్పి ఆయన ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇస్తాడనమాట. అసలు మీ యొక్క ధర్మంగా 50 సంవత్సరాలుగా మీరు వదిలిపెట్టేయాల్సింది రాజ్యాన్ని. కానీ ఈ రాజ్యం పట్ల ఉండేటువంటి ఒక వ్యామోహంతో చనిపోయేటువంటి సమయంలో కూడా సింహాసనాన్ని వదులుకోలేను, సింహాసనం కావాలి అనేటువంటి ఒక ఆసక్తిని వదులుకోలేకపోతున్నారే. మీకన్నా గొప్ప మూర్ఖుడు ఎవడు ఉంటాడు? సింహాసనం పట్టుకుపోతారా మీరు? ఈ రాజ్యాన్ని తీసుకెళ్తారా? రాణులు వస్తారా? ఎవరు వస్తారు? ఈ బలగాలు వస్తారా? ఇప్పటికీ ఎవరు గౌరవించట్లేదు, మిమ్మల్ని ఎవరు మర్యాద ఇవ్వట్లేదు. ఇప్పటికీ మీ పనిని మీరు చేసుకోలేకపోతున్నారు. ఇంకా సింహాసనం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని విడిచిపెట్టక ఏమిటి, ఎందుకు ఇదంతా కూడా, ఎందుకు ఈ బాధ అని చెప్పి ఆయన ఉపదేశం ఇస్తే ఆయనకు అర్థం కాదనమాట. ఏమిటి మూర్ఖుడైనా మాట్లాడేది? ఈ మూర్ఖుడైనా అసలు ఏమిటి, నిజంగానే ఇతను మూర్ఖుడా ఇంకెవరైనా అనేసి అనుకుంటాడనమాట. అప్పుడు ఆ మూర్ఖుడు చెప్తాడనమాట, నేను అసలు మూర్ఖుడేం కాదు, సాధువు గారు వచ్చారు కదా, మీరు ఏమడిగారు ఆయనని, రాజ్యం సుభిక్షంగా ఉండాలి అది ఇది అనుకున్నారు కదా, ఆయన మిమ్మల్ని మార్చడానికి మీ రాజ్యంలో నన్ను మూర్ఖుడలాగా వ్యవహరించమన్నారు. సందర్భం కోసం వేచి చూశాను, ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది, మీకు ఉపదేశం ఇస్తున్నాను, ఇప్పుడైనా జీవితాన్ని మార్చుకోండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇంతవరకు మీ శరీరం ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు ఈ ఉపదేశాలు వినేటువంటి ఒక అది లేదు, అవకాశం రాలేదు, మీకు ఆ యొక్క బుద్ధి లేదు. కానీ ఇప్పుడు చివరికి శరీరం పనిచేయట్లేదు, ఇప్పుడు ఏమీ పనిచేయట్లేదు, ఇప్పుడు కూడా మీకు ఏమిటంటే సింహాసనమే నాకు కావాలనుకుంటున్నారే, మీకన్నా మురుగుడు ఎవడు ఉంటాడు. కాబట్టి మీరు బుద్ధిని మీరు మార్చుకోండి, దయచేసి ఇప్పుడైనా సరే భగవంతుని సేవించండి, హరే కృష్ణ మంత్రాన్ని జపించండి అంటే అప్పుడు ఆయనకి ఏమిటంటే బుద్ధి వస్తుందన్నమాట రాజుకి. కాబట్టి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఈ భౌతిక జీవితంలోని చివరికి వరకు మరణించే వరకు ఈ యొక్క ఆసక్తులని పెట్టుకొని ఉండకూడదు అన్నమాట. మన ఈ భౌతిక ఆసక్తులను ఏమిటంటే విడిచిపెట్టాల్సిందే ఒకరోజు. ఎంతకాలం మన ఈ దేహంలోనే ఉంటాం. కానీ దాని యొక్క ఇబ్బంది ఏమిటి తెలుసా, ఆ భౌతిక ఆసక్తుల్ని అలా కొనసాగించామంటే పునరపి మరణం పునరపి జననం పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ జన్మించాలి, మళ్ళీ మరణించాలి, మళ్ళీ దుఃఖించాల్సిందే. ఆసక్తి ఉన్నప్పుడు మళ్ళీ జన్మకి గల కారణం ఏమిటి, మన యొక్క ఆసక్తులు. భౌతిక ఆసక్తి ఉంది అంటే దానిని భోగించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. మళ్ళీ జన్మ తీసుకున్నామంటే మళ్ళీ మరణించాలి. ఈ మధ్య 2 జరుగుతుంది, ఏమిటి, వృద్ధాప్యము, వ్యాధులు. మరి జన్మ మృత్యు జర వ్యాధి యొక్క చక్రం నుంచి వ్యక్తి బయటపడాలా అంటే హరిని ఆశ్రయించాల్సిందే, అన్యమైనటువంటి ఒక మార్గం లేదు. కాబట్టి ఇక్కడ వానప్రస్థ జీవితం అనేటువంటిది మానవ సంఘంలోని అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏమిటంటే ఈ ఒక రిటైర్మెంట్ లైఫ్, 50 సంవత్సరాల తర్వాత ఏమిటంటే వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం వైపున ప్రయాణం చేయాలని. సో బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి ఒక 4 విభజనలు మనకి వైదిక జీవితంలోని కనబడుతున్నాయి. ముందు 25 సంవత్సరాలు ఏమిటంటే బ్రహ్మచర్య శిక్షణ, అంటే ఏమిటి, ఇంద్రియ నిగ్రహణ ఎలా చేయాలి, ధర్మం ప్రకారం ఎలా జీవించాలి, ధర్మ విషయాలన్నింటినీ కూడా నేర్చుకోవడం, అంటే స్టూడెంట్ లైఫ్ 25 years. తర్వాత 25 సంవత్సరాలు గృహస్థ జీవితం, అంటే హౌస్ హోల్డ్ డ్యూటీస్, అంటే కుటుంబంతో పాటు ఏమిటంటే భార్య పిల్లలు బాధ్యతలు ఇవన్నీ కూడా. 50 సంవత్సరాలకు వచ్చినప్పటికి మళ్ళీ ఏమిటంటే వానప్రస్థ జీవితం. వానప్రస్థ జీవితం అంటే ఏమిటి, ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక జీవితం పట్ల మనం ఏమిటంటే అభ్యాసం చేయడం, యాక్టివ్ మెటీరియల్ లైఫ్ నుంచి మనం విరమించుకోవడం. తర్వాత సన్యాసం, అది అందరికీ అవసరం ఉండదు, కాకపోతే ఏమిటంటే ఇది విభజన అనమాట, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనకి చక్కగా ప్రహ్లాదుడు తన తండ్రికి క్లుప్తంగా ఒక శ్లోకంలో చెప్పేటప్పటికి హిరణ్యకశిపు ఏమిటంటే నవ్వు వచ్చిందనమాట. హిరణ్యకశిపు అనుకున్నాడు, బేష్ ఏం మాట్లాడుతున్నాడు పిల్లవాడు, 5 ఏళ్ళ కుర్రోడు, అన్ని తెలిసిన ఏదో పెద్ద అనుభవజ్ఞుడిలాగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేసి. సో ఇక్కడ ఏమిటి, హిరణ్యకశిపు, ద కింగ్ ఆఫ్ డిమన్స్, హర్డ్ Prahalad's words and he laughingly said, thus is the intelligence of the child spoiled by the words of enemy. శత్రువుల మాట విని వీడి యొక్క బుద్ధి అంతా కూడా ఏమిటంటే పాడైపోయింది, భ్రష్టు పట్టింది. వీడిని ఎవరో మన శత్రువులందరూ వచ్చి వీడిని పాడు చేశారు. ఇక్కడ ఎవరు శత్రువులు, హిరణ్యకశిపుకి సాధువులు, విష్ణు భక్తులు అనమాట. అంటే విష్ణు భక్తుల మాటలు విని వీడు ఏదేదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు, కాబట్టి అతనికి అన్ని రక్షణలు ఇవ్వండి, అప్పుడు బయట నుంచి వీడికి వచ్చి ఏం మాట్లాడకూడదు వీడితో. వీడి బుద్ధిని ఎవరు పాడు చేస్తున్నారు, ఎవరితోనే ఇతను మాట్లాడుకోకుండా చూసుకోండి, ఇతనికి ఇంకా మంచి అసుర బుద్ధిని కలగజేయండి అనేసి షండ అమర్కకి ఏమిటంటే బోధిస్తారనమాట. మరి ఇంకా షండ అమర్క ఇద్దరు కూడా ఏమిటంటే తీసుకువెళ్ళి ఆయనకి ప్రహ్లాదుడికి ఏమిటంటే అసుర విద్యని బోధిస్తారనమాట, ఎలాగా ఏమిటనేది. కానీ ప్రహ్లాదుడు మళ్ళీ ఏమిటంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమి విన్నట్టు ఉంటాడు కానీ ఏం పెద్దగా పట్టించుకోడు.
ఈసారి షండామర్గా అనుకుంటారు, వీడు మా చెప్పినట్టు చక్కగా నేర్చుకున్నాడు, ఇప్పుడు మేము ఎందుకంటే వాళ్ళకి భయం, ఎక్కడ హిరణ్యకశిపు మా తల తీస్తాడేమో ప్రహ్లాదుడు సరిగ్గా సమాధానం చెప్పకపోతే అని. కాబట్టి ఈసారి ఏమిటంటే ప్రహ్లాదుడికి బెదిరించారనమాట, నువ్వు చెప్పకపోతే నేను కొడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తామంటే సరే 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 అంటాడు అనమాట ప్రహ్లాదుడు. మళ్ళీ తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి హిరణ్యకశిపు అడుగుతున్నాడు అనమాట. హిరణ్యకశిపు వాచ మై డియర్ ప్రహ్లాద్, మై డియర్ సన్, ఓ లాంగ్ లివ్డ్ వన్, for so much time you have heard many things from your teacher. Now please repeat to me whatever you think is the best of that knowledge. చాలా కాలం నీ యొక్క టీచర్స్తోని నువ్వు ఎన్నో విషయాలు విని ఉంటావు, అందులో శ్రేష్టమైనటువంటిది ఏంటో మాకు నేను వినాలనుకుంటున్నాను, చెప్పు, నువ్వు బాగా నీకు నచ్చింది శ్రేష్టమైనది ఏంటో అంటే ప్రహ్లాదుడు అంటున్నాడు. శ్రీ ప్రహ్లాద ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యద్ధా తన్మన్యేతి తముత్తమం. శ్లోకం అనువాదం చెప్పక్కర్లేదు, మనకు అన్నిటికి అర్థమైంది. శ్రవణం కీర్తనం విష్ణోహో, విష్ణువు గురించి మనం శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, స్మరించాలి, ఆయనని సేవించాలి. నవవిధ భక్తిని ఇక్కడ వివరిస్తున్నాడు అనమాట ప్రహ్లాదుడు. భక్తి చేయడమే అత్యున్నతమైనటువంటిది, ఇదే నేను నేర్చుకున్నాను అన్నాడు అనమాట ప్రహ్లాదుడు. ఆ శ్లోకాన్ని వినేటప్పటికీ ఇంకా హిరణ్యకశిపుకి భయంకరమైనటువంటి ఒక కోపం అనమాట. ఏంటి శ్రవణం కీర్తనం స్మరణమా, ఏం మాట్లాడుతున్నావు, ప్రదాలన్నీ కూడా వణుకుపోతున్నాయి హిరణ్యకశిపుకి. హిరణ్యకశిపు యొక్క ఒళ్ళంతా కంపించిపోతుందన్నమాట. సొంత కొడుకు ఒడి మీద కూర్చోబెట్టుకొని చక్కగా సవరదీస్తూ మంచి విషయాలు చెప్తాడంటే నువ్వేంటి శ్రవణం కీర్తనం విష్ణు అంటున్నావు, శత్రువుని కీర్తిస్తున్నావు, నువ్వు శత్రువు పక్కన నీ బుర్రంతా పాడైపోయింది, నేను ఏదో ఒకటి అలా గెంటేస్తాడనమాట ఒడి నుంచి ప్రహ్లాదుడు. కానీ ఇక్కడ ఎంత మంచి ఉపదేశమో చూడండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, ఈ నవవిధ భక్తి ఏమిటనేటువంటి దాన్ని ఇక్కడ చక్కగా వివరిస్తున్నాడు. క్రియేత భగవద్గీత తన్మన్యేతుతం ఉత్తమం, ఉత్తమమైనటువంటి ఒక జ్ఞానం ఏమిటంటే వ్యక్తి నవవిధ భక్తిలో ఏదో ఒక దానిని మనం చేసుకోవడం వల్ల, దీన్ని అభ్యాసించడం ద్వారా మనం ఏమిటంటే జీవితంలో యొక్క పరమార్థాన్ని తెలుసుకోవచ్చు. దీని యొక్క భాష్యంలో మనం చూస్తే ఈ శ్రవణం కీర్తనం ఈ యొక్క పద్ధతులు ఏమిటనేటువంటి దాన్ని చక్కగా వివరిస్తున్నారన్నమాట. ఈ యొక్క ఒక్కొక్క విషయాలు మనం చర్చించడానికి మన యొక్క జీవితం సరిపోతుంది. శ్రవణం అంటే ఏమిటి అంటే భగవంతుడి గురించి వినడం, దీని ద్వారా మనం పరిపూర్ణతను సాధించవచ్చు. చూడండి, శ్రవణం ఎవరు చేశారు? శ్రవణం పరీక్షిత్ శ్రవణం చేశాడు అన్నమాట. పరీక్షిత్ మహారాజ్ ఎవరు? జనమేజయుడి కొడుకు, అంటే అర్జునుడి కొడుకు అభిమన్యు కొడుకు పరీక్షిత్ కొడుకు జనమేజయుడు. సో జనమేజయుడి యొక్క తండ్రి పరీక్షిత్. సో అర్జునుడి యొక్క మనవడు పరీక్షిత్ అనమాట. అయితే అతను మనకు తెలిసిందే, భాగవతం అంతా రావడానికి గల కారణం పరీక్షిత్కి 7 రోజుల్లో శాపం అనేటువంటిది తగులుకుంటుంది. ఆ శాపంలో 7 రోజుల్లో మరణించే ముందు నేను ఏం చేయాలి, శ్రేష్టమైనటువంటిది ఏంటంటే భాగవత శ్రవణం చేయాలి అంటారు. సుఖదేవ్ గోస్వామి ఆయన భాగవతం చెబుతూ ఉంటే 7 పగలు 7 రాత్రులు ఆహార నిద్రలు అన్నీ మానేసి పూర్తిగా ఏంటంటే కేవలం భగవంతుడి యొక్క భాగవత లీలలు అన్నిటి కూడా శ్రవణం చేశాడు. తద్వారా ఆయన భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడన్నమాట. కాబట్టి శ్రవణం చేయడం ద్వారా వ్యక్తి పరిపూర్ణతని సాధించవచ్చు, భగవంతుడి గురించినటువంటి ఒక శ్రవణం. వాస్తవానికి మనం అందరూ ఏదో ఒకటి వినాలనేటువంటి కోరికతోనే ఉన్నాం, అంతే కదా. ఏదో ఒకటి వింటూనే ఉంటాం, రోజంతా వినడమే కదా. చెవులకి ఎప్పుడు రెస్ట్ ఉండదు అనమాట. మిగతా అవయవాలకి ఎంత రెస్ట్ ఉన్నా సరే చెవులకు మాత్రం రెస్ట్ ఉండదు. ఏదో ఒకటి సౌండ్ లోపలికి వెళ్తూనే ఉంటుందన్నమాట, అవునా కదా. ఎప్పుడు ఏదో ఒక శబ్దం వెళ్తుందా లేదా? రాత్రి పడుకున్నా సరే సౌండ్ వస్తే మనం లెగాల్సిందే, లేస్తాం కదా సౌండ్ వస్తే. ఎందుకంటే ప్రభుపాద అంటారు, ప్రభుపాదలో అంటారు, చెవులు ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోదంట. మిగతా అవయవాలన్నీ విశ్రాంతి తీసుకున్నా ఈ గ్రహణ శక్తి చెవుకు బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇవన్నిటికీ పునాది. మన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి ఒక అవయవం ఏమిటా అంటే చెవి. కళ్ళు లేకపోయినా సమస్య కాదనమాట, కానీ చెవి కూడా లేకపోతే, కళ్ళు ఉన్నా సరే లాభం లేదు. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది శ్రవణం చేయడం ద్వారా, వినడం ద్వారా వస్తుందన్నమాట. అటెంటివ్ హియరింగ్, శ్రద్ధగా వింటే మనకి అర్థమవుతుందన్నమాట. అలా వినకపోతే మనం చూసినా మనకు అర్థం కాదు. కాబట్టి శ్రవణం అనేటువంటిది భక్తి యొక్క అంగాలలో ప్రధానమైనటువంటిది. మనం ఎంతగా భాగవత శ్రవణం చేస్తే, భగవంతుడి యొక్క వైభవాన్ని ఎంతగా వింటే అంతగా మనం పురోగతి సాధిస్తాం. మరి వినడం అంటే ఎవరి దగ్గర నుంచి వినాలి, ఏ విధంగా వినాలి, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. వినడం అంటే ఇంకా ఏది పడితే అది వినడానికి కాదు. భాగవతంలో 2వ స్కందంలో
సుఖదేవ గోస్వామి అంటున్నారు, శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేదిన. హే రాజన్, వినడానికి కొన్ని వేల విషయాలు ఉన్నాయి ఈ జగత్తులో. ఏమిటి? పాలిటిక్స్, ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్, అది ఇది కొన్ని లక్షల విషయాలు ఉన్నాయన్నమాట వినడానికి. ఆత్మతత్వం కానిటువంటి విషయాలు ఎన్నో వేల సంఖ్యలో ఉన్నాయి, కానీ దానివల్ల లాభం లేదు, ప్రయోజనం లేదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ యొక్క సోషల్ మీడియా అనేటువంటిది చాలా విపరీతంగా ఏమిటంటే అందరూ దానికి బానిసలైపోతున్నారనమాట. సోషల్ మీడియాకి 24 గంటలు నలుమూలలో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది ఫింగర్ టిప్స్లో ఉన్నాయన్నమాట. ప్రపంచమే ఫింగర్ టిప్స్లో ఉందన్నమాట. ఎక్కడ ఏమి చిన్న చిన్న విషయమైనా సరే అది ఏమిటంటే వైరల్ అయిపోతుందన్నమాట. జనులందరూ కూడా అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారనమాట. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడ వార్త ఏమిటి, తాజా వార్తలు తెలుసుకోవడానికి హెడ్లైన్స్. పొద్దున్న లెగడం మొత్తం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఏమిటి, రాత్రి పడుకునే ముందు, రాత్రి అర్ధరాత్రి వేలుకొచ్చినా ఎప్పుడు వాట్సాప్లో ఎవడు స్టేటస్ ఏమిటి, ఎవరు ఏం చేస్తున్నారు, దానికి అంటే సమయాన్ని వృధా చేసేటువంటి విధంగా భౌతిక జగత్తులో అనేకమైనటువంటి యొక్క పరికరణాలు కనిపెట్టేశారనమాట. అనేకమైన ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఈ సెల్ ఫోన్ ప్రధానం. సెల్ ఫోన్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అందులోని ఈ స్మార్ట్ ఫోన్లో అనేటువంటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రాక్షసుడు అన్నమాట. తృణావర్త, పూతన, కంస, శిశుపాల, వాళ్ళందరూ పూర్వం ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళని సంహరించడానికి ఏంటంటే భగవంతుడు రావాల్సింది వచ్చింది. కానీ ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే ఉన్నారు. మొత్తం అందరు జోబీలోనే ఉన్నారనమాట, అందరూ సెల్ ఫోన్లోనే ఉన్నారనమాట. స్నాప్చాట్, టిక్ టాక్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత నాకు కొన్ని పేర్లు తెలియవు, ఇప్పుడు ఉన్న చాలా మంది అందరికి తెలుసు అనమాట. 24 గంటల్లో 28 గంటలు దాంట్లోనే ఉంటారనమాట. సార్ మేము చాలా బిజీ అండి, 24 గంటలు వాట్సాప్లో ఉంటే మీకు టైం ఎక్కడ ఉంటుందండి? సో ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క ప్రభావం అనేటువంటిది జనాల్లో ఎంతగా ఉందంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వీళ్ళని కాదనమాట, అందరూ ఏమిటంటే ఈ యొక్క మీడియాకి అడిక్షన్ అనమాట. దీనివల్ల మనిషి యొక్క ప్రశాంతత అనేది లేదనమాట. ఏకాగ్రత పోయింది, ప్రశాంతత పోయింది, మనశ్శాంతి లేదు. ట్రైన్లో ఒక్కొక్కసారి ప్రయాణం చేస్తుంటే, ఇంతకు పూర్వం ట్రైన్లో ప్రయాణం చేయడం అంటే అదొక కుతూహలం. ఏదో కొత్త వాళ్ళు ఉంటారు, కనబడతారు, ఏదో మాట్లాడతారు, ఏదేదో ఉంటుందన్నమాట. ట్రైన్ ఫ్రెండ్షిప్ అనేది చాలామందికి అలవాటైంది ప్రయాణం చేసే వాళ్ళకి. రైలు ప్రయాణంలో దూర ప్రయాణం చేస్తే ఎవరో తెలియని వ్యక్తి కూడా మనకి పరిచయం అయిపోతారనమాట. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకు? ఇంట్లో వాళ్ళని కూడా ఒకరికొకరు సమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఫోన్లో ఉన్నారనమాట. ఒకప్పుడు టీవీ కోసం గొడవ అయ్యేది, మీకు తెలుసో లేదు. ఒక టీవీ ఉంటే పిల్లలు ఒక ఛానల్ చూడాలనుకుంటే పెద్దలు ఒక ఛానల్ చూడాలనుకుంటారు, ఇంకా వృద్ధులు ఒక ఛానల్ చూడాలనుకుంటారు, భార్య ఒక ఛానల్ చూడాలనుకుంటుంది, భర్త ఒక అంత గొడవ అంతే. టైమింగ్స్ డివైడ్ చేసుకుంటారనమాట. ఉదయం అయితే నువ్వు చూడాలి, మధ్యాహ్నం అయితే వీళ్ళు చూడాలి, సాయంత్రం అయితే మేము చూడాలి. ఎవరికి టైమింగ్ వాళ్ళకు ఉంటుందన్నమాట, షెడ్యూల్ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు గొడవ లేదు, ఎందుకు తెలుసా? అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కాబట్టి కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే సమయం లేదు. కానీ అందరూ మూకుముడిగా కూర్చొని ఫోన్లో మాత్రం 24 గంటలు ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు అందరి యొక్క సంబంధం అంతా దేనితో ఉందన్నమాట? ఈ సెల్ ఫోన్తో ముడిపడి ఉందన్నమాట. వాళ్ళు తింటున్నా, నడుస్తున్నా, పడుకున్నా, వాళ్ళు స్నానం చేస్తున్నా, వాళ్ళు ఏమిటంటే ఏ పని చేస్తున్నా సరే ఈ ఫోన్ మాత్రం వాళ్ళ చేతిలో ఉంటే చాలన్నమాట. ది బెస్ట్ కంపానియన్ ఆఫ్ ద లైఫ్ ఈ స్మార్ట్ ఫోన్ అన్నమాట. వాళ్ళ యొక్క జీవితపు భాగస్వామి ఏమిటంటే సెల్ ఫోన్ అన్నమాట. సో ఇది చాలా గొప్ప ప్రమాదం. ఏమిటంటే దీంట్లో పోనీ మంచి విషయాలు, భాగవత శ్రవణం, కృష్ణ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయా అంటే కాదనమాట. అర్థం లేని ఏమిటంటే అసత్సంగం అనేటువంటిది ఎక్కువ ఉందన్నమాట. పూర్వం చెడిపోవాలి అనుకుంటే చెడు వాళ్ళతో సాంగత్యం చేయాల్సింది ఉండేది. చెడు వాళ్ళతో వెళ్ళకూడదయ్యా, జాగ్రత్తగా ఉండు పిల్లలకి చెప్పేవారు అన్నమాట. ఇప్పుడు చెడు చేతిలోనే ఉందన్నమాట, ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెడుని ఇస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు అనమాట. ఎక్కడి నుంచి మనం మంచిని ఆశిస్తాం? మనం ఈ టెక్నాలజీ అనేటువంటిది ఏమిటంటే ఎంతగా మనకి ఉపయోగపడుతుంది అనుకుంటామో అంతకన్నా ఎక్కువ మనకేమిటంటే దుష్ప్రయోగం పడుతుంది అన్నమాట. దీనివల్ల ఎంతో చెడు విషయాలు అనేటువంటిది బాగా ప్రమోట్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి దీంట్లో మునిగిపోయి ఉన్నారన్నమాట. లక్షల కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క ఛానల్స్కి. ఎన్ని ఛానల్స్ ఉన్నాయా? అన్లిమిటెడ్ ఛానల్స్. ఒకప్పుడు ఒక టీవీ ఛానల్ ఉండేదన్నమాట, దూరదర్శన్ ఒకటే. అందులోని ఎప్పుడో ఒకసారి రామాయణం, మహాభారతం, ఏదో ఒక వార్తలు ఏదో ఒకటి ఉండేది. అందులోని చాలాసార్లు ఏమిటంటే సిగ్నల్స్ దొరకకపోతే ఇది ఉజ్జని సౌండ్ వచ్చేది. తర్వాత ఏమిటంటే కొంచెం డిష్ పెట్టడం, తర్వాత అది రావడం, ఇది రావడం. ఇప్పుడు
ఇప్పుడు మనిషి యొక్క సమయాన్ని వృధా చేయడం అనేటువంటి దానికి ఒక పొదుపు లేదనమాట. అందుచేత శ్రవణాశక్తి అనేటువంటిది అందరికీ ఉంది. కానీ ఆ శ్రవణ ఆసక్తి దేనికి ఉపయోగించబడుతుందంటే వ్యర్థమైనటువంటి విషయాలకి, అసలు అవసరం లేనటువంటి విషయాలకి ఉపయోగించబడుతుంది అనమాట. ఇప్పుడు చాలామంది బయట వాళ్ళు కూడా ఏంటంటే చాలా మోటివేషనల్ వాళ్ళు వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు, సెల్ ఫోన్స్ మీరు ఇది చేయకూడదు, సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడతారు. కానీ అది అంత సులభమైనటువంటిది ఏం కాదు. ఇది ఒక ఊబి లాంటిది అనమాట. దీంట్లో చిక్కుకున్నవాడు బయట పడలేడు అనమాట. అడిక్షన్స్, మీడియా అడిక్షన్ ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి కాదు, కానీ ఇప్పుడు తరవాళ్ళ గురించి మనం మాట్లాడితే అది ఒక పెద్ద ఊబి లాంటిది. దాని నుంచి బయటపడలేదు. రియాలిటీ ఏమిటనేది వాళ్ళు తెలియదు అనమాట. వాళ్ళు ఏమిటంటే విర్చువల్ రియాలిటీ అనమాట. ఇదంతా కూడా విర్చువల్ రియాలిటీ అంటే ఇది వాస్తవం అనుకుంటాడు, కానీ అక్కడ వాస్తవం చేయడానికి బోల్డ్ ఉంటుందన్నమాట. దాన్ని ఎవడు పట్టించుకోడు. విర్చువల్ రియాలిటీలు అంటే, విర్చువల్ అంటే ఇది కంటికి కనపడనటువంటిది అనమాట. ప్రతిది కూడా ఏమిటంటే ఎక్కడో ఆ గాలిలో ఉంటుంది, ఆకాశంలో. వాస్తవంలో ఎవడు బతకట్లేదు. ఈ భౌతిక జీవితమే వాస్తవం కాదంటే అందులోని ఇంకా విర్చువల్ అంటే అది ఏమిటో చూడండి. అసత్ పవర్డ్ బై అన్లిమిటెడ్ అన్నమాట ఇది సెల్ ఫోన్ అంటే. కాబట్టి శ్రవణం చాలా ముఖ్యం. సో ఇంతటి యొక్క ఆధునిక ప్రపంచంలోని మనం ఎక్కడో ప్రహ్లాదుడు ఇచ్చిన ఉపదేశాలను మనం చర్చిస్తున్నాము అంటే మనకి ఇప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మనకి ఇంకా ప్రహ్లాదుడి యొక్క ఉపదేశాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముందు కలియుగంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. సమయం ఉండదు ఎవరికి కూడా. దేనికి సమయం ఉండదు, దేనికి సమయం ఉండదు అనమాట. 24 గంటలు దేనికి కూడా వాళ్ళు తినడానికి సమయం లేదు, నిద్రించడానికి సమయం లేదు. నేను చూస్తుంటాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి మీరు చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆగిన సమయంలో తింటూ ఉంటారనమాట ఫాస్ట్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళకి సమయం లేదనమాట తినడానికి. నిద్ర పట్టదు, నిద్ర సమయం లేకపోవడం కాదు, నిద్ర పట్టను కూడా పట్టదు. కాబట్టి టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఎంతగా ఒకడు ఆధునిక యుగంలో పురోగతి సాధిస్తే వాడు అంతగా ప్రశాంతతని కోల్పోతాడు అనమాట. ఆధ్యాత్మిక విషయాలలో అసలుకే ఆసక్తి ఉండదు అనమాట. మరి ఏమిటి అది జీవితం? అది జీవితమే కాదనమాట. అది యాంత్రికమైనటువంటి ఒక జీవితం. పశువులు కూడా ప్రశాంతంగా బతుకుతున్నాయి ఇంకా మనిషి కన్నా కూడా. పశువులు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయి. వాటికి ఏముంది, చక్కగా పడుకుంటాయి, నిద్రిస్తాయి. వాటికి ఏమి పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు. పక్షులు ఇంకా మనిషే దానిని ఇబ్బంది పెడుతుంటాడు తప్ప వాటికి స్వతహాగా వాటికి ఏమీ సమస్యలు లేదనమాట. ప్రకృతి యొక్క నియమాలని పాటిస్తాయి, కానీ మనిషి ప్రకృతి యొక్క నియమాన్ని ఉల్లంఘిస్తాడు కాబట్టి సమస్య అనమాట. ప్రకృతి ఒక నియమం ఇచ్చింది అంటే దానికి ఉల్లంఘించిన వాడు ఎవడైనా సరే శిక్షార్హుడే. గవర్నమెంట్ ఒక రూల్ ఉంది, గవర్నమెంట్ రూల్ని అతిక్రమిస్తే అది క్రైమ్, అది శిక్షణ అనుభవించాలి. మరి ప్రకృతికి ఒక నియమం ఉంది. ఆ నియమాలని తెలుసుకోకుండా అజ్ఞానంలో బతుకుతున్నాడంటే మనిషి కాదనమాట. మనిషి అనేవాడు ఏం చేయాలంటే ఈ యొక్క ప్రకృతి యొక్క నియమాలను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? భాగవతం చదివితే తెలుస్తుంది ప్రకృతి యొక్క నియమం ఏంటి, ప్రకృతి ఏ విధంగా పనిచేస్తుంది, మన యొక్క గమ్యం ఏంటి, మనం దేని వైపు ప్రయాణించాలి, ఏది మంచి ఏది చెడు, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? 24 గంటలు ఫోన్లో కూర్చొని వాళ్ళు ఏమిటంటే పెద్ద భౌతికమైనటువంటి విషయాన్ని సాధించాలనుకున్న వాళ్ళకి భాగవతం ఎక్కడ అర్థం కాదు, సమయం ఎక్కడ ఉంది. కాబట్టి శ్రవణం చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఒక శ్రవణం గురించి మాట్లాడుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఇంకా కీర్తనం, ఇంకా స్మరణం, వందనం, అర్చనం, సఖ్యం, ఎన్నో ఉన్నాయన్నమాట. భక్తి అంటే భగవంతుని ప్రీతి చేసేటువంటి ఒక కార్యం. భక్తియుత సేవ, భగవంతుని సేవించడం, కృష్ణుడిని సేవించడం. మరి కృష్ణుడిని సేవించడం అనేటువంటిది ఏమిటంటే ఈ నవవిధ భక్తిలో ఇవన్నీ ఏంటంటే భగవంతుని ప్రీతి కలిగించేటువంటి విషయాలు. కాబట్టి అందరూ శ్రవణం చేయొచ్చు. మనం ప్రతిరోజు శ్రవణం చేయొచ్చు. ప్రహ్లాదుడు ఇక్కడ నవవిధ భక్తి అంటున్నాడు కదా, విష్ణుని సంతృప్తిపరిచేది. అందరూ కూడా ఇందులో ఒకటైనా కనీసం చేస్తే మోక్షం సాధించవచ్చు. కానీ ఈ శ్రవణం ఏ విధంగా చేయొచ్చు అంటే భాగవతాన్ని మనం చదవడం ద్వారా, భాగవతాన్ని శ్రవణం చేయడం అంటే ఇది చదవడం అంటే దానిని నుంచి వినడం. ఎవరో చెప్తే వినడం ఒకటి, మనం చదువుతూ మనం వినడం ఒకటి. 2 రకాల శ్రవణం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, కానీ నేను మాట్లాడట్లేదు. మీరు వినాలి అనుకుంటే ఏం చేయాలి? భాగవతం చదవాలన్నమాట. చదవడం కూడా ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హియరింగ్. రీడింగ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హియరింగ్ అనమాట. ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా ఇదంతా కూడా మనం రాసుకునేది, ఊరికనే వచ్చింది కాదు. అంటే ఎవరో చెప్పిన విషయాలు రాస్తున్నాం. అంటే వ్యాసదేవుల వారు ఆయన చెప్తుంటే రాసినటువంటి విషయాలు. అంటే ప్రభుపాదుల వారు ఆయన చెప్తుంటే ఇవన్నింటిని కూడా ఆయన శిష్యులు కూడా ఏంటంటే దీనిని రాసుకున్నారన్నమాట. గజబలని ప్రభుపాదుల వారు ఈ భాగవతాన్ని అన్నింటిని కూడా రికార్డ్ చేస్తారనమాట. ఈ యొక్క భాష్యాలన్నీ కూడా ప్రభుపాదుల వారు రికార్డింగ్ చేసిందనమాట. మైక్రోఫోన్, ఆయన డిక్టోఫోన్ ఉండేదనమాట. ఫస్ట్ డిక్టోఫోన్ అంటే అప్పుడే రికార్డింగ్ సిస్టమ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది 1960s, 66, 67, 68 అప్పుడే డిక్టోఫోన్ ఒకటి కొత్తగా రిలీజ్ చేశారనమాట. ప్రభుపాదుల వారు ఏమిటంటే ప్రభుపాదుల వారి శిష్యులు గర్గముని అని
ఆయన యొక్క శిష్యుడు ఆయన దాన్ని చూసి ప్రోడక్ట్ చూసి ఇదేదో బాగుంది అమెరికాలో, ఈ ప్రోడక్ట్ ఏదో బాగుంది, స్వామీజీకి ఇస్తే బాగుంటుంది, దీన్ని ఏమైనా వాడతారేమో, ఆయన ఉపయోగిస్తారేమో అని చెప్పి డిక్టోఫోన్ తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి ఇస్తారనమాట. ప్రభుపాద ఇది తీసుకోండి, రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇది, దీన్ని మీరు సౌండ్ రికార్డ్ చేయొచ్చు అనేసి ఇది ఇస్తే, అయితే ఇవ్వండి నేను చూస్తాను ఎలా ఉందని చెప్పి ప్రభుపాదుల వారు అలా తీసి ఆయన అలా ఉపయోగించుకోవడం మొదలుపెట్టేశారనమాట. గర్గుమణి ఆయన ఏంటంటే ఈజ్ అమెరికన్ యూత్. ఆయన ఏమనుకున్నాడు, ఈయన బృందావనంలో ఎక్కడో స్వామీజీ, ఈయనకి ఏం తెలుసు ఈ డిక్టోఫోన్ గురించి, మనం ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈయన ఉపయోగిస్తారో లేదో, ఈయనకి వచ్చో రాదో దీని గురించి. కానీ ప్రభుపాదుల వారు ఆయన చూడగానే ఆయన తీశారు, అలా తీసి ఎగ్జాక్ట్లీ ఏ బటన్ నొక్కాలి, ఏది చేస్తే ఏమవుతుంది అని ఆయనకు తెలిసిందనమాట. ఆయన ఉపయోగించారు, భాగవతం మొత్తం రికార్డ్ చేశారనమాట. దాంట్లో ఈ యొక్క భాష్యాలన్నీ ఎలా వచ్చాయంటే ఆయన యొక్క రికార్డింగ్. రాత్రి నిద్రపోయేవారు కాదు, రాత్రి అంతా కూడా ఏంటంటే డిక్టోఫోన్లో ఆయన అంటే భాగవత అనువాదం చేసేవారు అనమాట. దానికి భాష్యం ఇవ్వడం అంటే దాన్ని రికార్డ్ చేయడం. తర్వాత శిష్యులందరూ ఏం చేశారు, ఆ రికార్డింగ్ టేప్స్ ఉంటుంది, ఆ టేప్స్ అన్ని విని టైప్ రైటర్స్ అప్పుడు అంటే టైప్ రైటర్స్ ఉండేది, ఇప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్స్ కాదు, టైప్ రైటర్స్లో ఏంటంటే టైప్ చేశారు అనమాట. ఆ తర్వాత ప్రింటింగ్, దానికి గల అదంతా ఒక డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. మీరు ఎవరైనా తర్వాత చూడవచ్చు. ఈ యొక్క పుస్తకాలు అనేవి సామాన్యమైనటువంటివి కాదనమాట. ఈ భాగవతం లేదా భగవద్గీత ప్రభుపాదుల రాసింది అదేదో వృద్ధాప్యంలో నిద్రపట్టగా ఆయన ఏదో ఊరికనే రాసినటువంటి పుస్తకాలు కాదనమాట. ఇది తద్వాగ విసరుగో జనతాగ విప్లవో అన్నారు. జనతాగ విప్లవం అంటే ఈ యొక్క సమాజంలోని విప్లవాన్ని తీసుకురావడానికి రాయబడినటువంటి ఒక గ్రంథం అన్నమాట. ఇది శ్రీమద్ భాగవతం అనేటువంటిది. ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఆయన దీనికి ఇచ్చినటువంటి యొక్క ముందు మాటల్లో ఆయన రాస్తున్నారనమాట. తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకం అభవత్యపి నామాన్యనంతశ్చ యశోనికాంతి యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. On the other hand, that literature which is full of descriptions of the transcendental glories of the name, form, fame and pastimes of the unlimited Supreme Lord is a transcendental creation meant for the bringing about a revolution in the impious life of a misdirected civilization. Such transcendental literature, even though irregularly composed, is heard, sung and accepted by purified men who are thoroughly honest. అంటే ఈ యొక్క భాగవతం అనేటువంటిది భగవంతుడి యొక్క నామ రూప యశో లీలల యొక్క వైభవాన్ని వివరిస్తుందన్నమాట శ్రీమద్ భాగవతం. ఇది వాస్తవమైనటువంటి ఒక జ్ఞానం. చాలామంది ఫిక్షన్ స్టోరీస్, సినిమాలు చూస్తుంటారు, అది ఏం వాస్తవం కాదు, కానీ ఇది వాస్తవం. ఈ ప్రహ్లాద లీల అనేటువంటిది జరుగుతూనే ఉంటుందన్నమాట. అది ఆగిపోయేది కాదు ప్రహ్లాద లీల. ఇప్పటికీ ఏదో ఒక బ్రహ్మాండంలో నరసింహలీల అనేది జరుగుతుంది. హిరణ్యకశిపుని నరసింహస్వామి వధిస్తున్నాడు, ప్రహ్లాదుడు భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇది నిత్యం జరిగేటువంటి ఒక లీల. భగవంతుడి యొక్క లీల ముగిసింది, చరిత్ర కాదనమాట ఇదంతా కూడా. మన యొక్క జీవితాలన్నీ కూడా చరిత్రలు అనమాట. ఎప్పుడో జరిగింది, మనం చర్చిస్తాం, అది అయిపోయింది, కథం అయిపోయింది అనమాట. కానీ ఈ భాగవతం ఇది చరిత్ర కాదు, ఇది వాస్తవం. అంటే ఇది జరుగుతూనే ఉంటుందన్నమాట. అది అసంఖ్యాకమైనటువంటి ఒక బ్రహ్మాండంలో నిత్య లీలలు జరుగుతూనే ఉన్నాయి. నరసింహస్వామి యొక్క లీల ఇప్పటికీ జరుగుతుందన్నమాట. ప్రహ్లాదుడు ఇప్పటికీ ఉన్నాడు. ప్రహ్లాదుడు అంతరించిపోయాడా? కాదు. నరసింహస్వామికి ఆధ్యాత్మిక లోకంలో, ఆధ్యాత్మిక ధామంలో నరసింహస్వామి ఎప్పటికీ ఉన్నాడు, ప్రహ్లాదుడు ఇప్పటికీ ఉన్నాడు. వాళ్ళు నిత్యసూరులు అనమాట. భగవంతుడు శాశ్వతమైన వాడు, ప్రహ్లాదుడు నిత్యమైన వాడు, నరసింహస్వామి నిత్యమైనటువంటి వ్యక్తి. వాళ్ళేమి మనలాంటి భౌతికమైనటువంటి యొక్క జీవితాల్లో వాళ్ళు కాదనమాట. ఈ చరిత్రలన్నీ ఏదో నావెల్స్ కాదనమాట, ఇవన్నీ వాస్తవాలు. దీని ద్వారా దీన్ని చర్చించడం ద్వారా, దీనిని మనం శ్రవణం చేయడం ద్వారా మనం పవిత్రం అవ్వచ్చు. భౌతికమైన కోరికల నుంచి మనం బయటపడవచ్చు. దుఃఖం శోకమోహాది భయ అంటే శోకము, మోహము, దుఃఖము నుంచి మనం బయటపడవచ్చు. కృష్ణుడు గీతలు అంటున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కృష్ణుడు అంటున్నాడు, నా యొక్క జన్మ కర్మ లీలలు వీటిని ఎవడైతే తత్వతః తెలుసుకుంటాడో అతనికి పునర్జన్మం అనేటువంటిది లేదు. పునర్జన్మం అంటే ఏంటి? పునరపి జననం. సో భగవంతుడి యొక్క లీలలు వింటేనే తప్ప మనకి ఒక సంసార చక్రం నుంచి మోక్షం రాదు. ఇంకొకటి, ఈ యొక్క నృసింహలీలని మనం జీవితాంతం మనం చర్చించవచ్చు, కానీ దీంట్లో విసుగు పుట్టడం అనేది ఉండదు. కృష్ణలీల, రామాయణం ఎప్పుడు జరిగినాయి? ఇవన్నీ కూడా. నృసింహలీల ఎప్పుడు జరిగింది? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల ముందు జరిగిందనమాట. ఎప్పుడెప్పుడో కాలం ముందు జరిగింది. మరి ఇప్పటికీ మనం చర్చిస్తున్నాం, అవునా కదా? అహోబిలం నరసింహస్వామి మందిరానికి ఎవరు వెళ్ళారా? అహోబిలం ఎంత పురాతనమైనటువంటి ఒక మందిరాలు అవన్నీ కూడా. ఆంధ్రాలో మనకి నరసింహస్వామి క్షేత్రాలు అనేకం ఉన్నాయన్నమాట. నరసింహస్వామికి అందరి వైభవం ఆంధ్రాలో బాగా ఎక్కువ అన్నమాట. కానీ నరసింహావతారం ఎప్పుడు జరిగిందా అంటే చాలా పురాతనమైనటువంటిది. ఈవెన్ రామాయణం కన్నా పూర్వం ఉన్నటువంటిది. మరి అటువంటి నరసింహలీల ఇప్పటికీ మనం చర్చిస్తున్నాం.
అవునా కదా? మన హరే కృష్ణ. ఏదేమైనప్పటికీ మనం రామాయణాన్ని ఇప్పటికీ చర్చిస్తున్నాం, మహాభారతాన్ని ఇప్పటికీ చర్చిస్తున్నాం. కానీ దీంట్లో మనకి ఎక్కడ కూడా ఏమిటంటే బోర్ కొట్టడం లేదు. దీంట్లో కథ ఎప్పుడు మారలేదనమాట. ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసుంటారు రామాయణం మీద, అదే సేమ్ స్టోరీ, సేమ్ ప్యాటర్న్. రావణుడు ఎప్పుడు విలన్, రాముడు ఎప్పుడు కూడా హీరో. అఫ్ కోర్స్ ఇప్పుడు తలకిందులు మార్చి తీరుస్తున్నారు అనుకోండి, అదంతా కూడా అవైదికమైనటువంటిది, వాస్తవం కానిది. కానీ ఇవన్నీ కూడా ఏమిటి? దివ్యమైనటువంటి ఒక లీలలు. నృసింహలీల, రామలీల, మత్స్యలీల, ఇవంటి దివ్యమైన లీలలు. సో దీనిని ఎంతగా మనం శ్రవణం చేస్తే అంతగా మనం ఈ భౌతిక సంసారం నుంచి మనం విముక్తులం అవుతాం అన్నమాట. ఇది వినకపోతే మనకి ఏమిటంటే జీవితం అంతా నష్టం. భాగవతం వినకపోతే జీవితం వృధా. పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో నేను ముఖ్యమైనటువంటి పని, నేను కార్యం ఏం చేయాలనేసి అడిగితే ఆయనకి ఏమన్నారు? భాగవతాన్ని శ్రవణం చేయమన్నారు. నువ్వు మరణించే ముందు వినాల్సినటువంటిది, తెలుసుకోవాల్సిందన్నా ఏమిటంటే ఈ భాగవతం. కాబట్టి వ్యక్తి మరణించే ముందు అతను తెలుసుకోవాల్సినటువంటిది అంటూ ఉంటే అది శ్రీమద్ భాగవతం ఒకటే, కానీ ఇంకేమీ లేదనమాట. కాబట్టి మన యొక్క సమయాన్ని ఏదో రకంగా ఆదా చేసుకొని రోజులో కనీసం పావుగంట, 20 నిమిషాలు, అరగంట అయినా సరే శ్రీమద్ భాగవతాన్ని చదవడానికి, దీనిని శ్రవణం చేయడానికి మనం కొంత కేటాయించాలన్నమాట సమయాన్ని. లేదంటే జీవితం వృధా అయిపోతుంది అంతే. ఆహారం, నిద్ర, భయమైతునం ఏముంది? ఆధ్యాత్మిక జీవితం లేకుంటే భౌతిక జీవితానికి అర్థమే లేదు. ఏమిటి ఉంది? అర్థమేముంది? జంతువులు భోగిస్తున్నాయి, మనుషులు భోగిస్తున్నారు. నాణ్యతలో కొంచెం తేడా ఉంది, కానీ సంతృప్తి ఒకటే. అవునా కదా? కాబట్టి శ్రీమద్ భాగవతం అనేటువంటిది ఇది ఈ యొక్క సమాజంలోనే ఏమిటంటే విప్లవాన్ని తీసుకురావడానికి కోసం ఉందన్నమాట. జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే భాగవతం చదవటం ద్వారా. విదేశంలో వాళ్ళు ఏమిటంటే వాళ్ళకి కృష్ణ, రామ, నృసింహ ఏమీ తెలియదు అనమాట. ప్రభుపాదుల వారు అమెరికాలో ఆయన ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు శిష్యులు ఏమిటంటే చాలామంది భారతీయ భగవంతుడికి సంబంధించినటువంటి చిత్రపటాలన్నీ కూడా ఏమిటంటే తీసుకొచ్చేవారు అనమాట. భారతీయ భగవంతుడికి సంబంధించినటువంటి ఒక చిత్రపటాలన్నీ కూడా తీసుకొచ్చేవారు అనమాట. తీసుకొస్తే అందులోని హనుమంతుడి యొక్క చిత్రపటం ఒక శిష్యుడు, విదేశీయులు వాళ్ళ శిష్యుడు ఒకటి తీసుకొచ్చి ప్రభుపాదుల వారి యొక్క మందిరం అంటే గదిలో పెట్టి అతను అడుగుతాడు అనమాట. అంటే వాళ్ళకి అమెరికాలో వాళ్ళకి ఏం తెలుసు? హనుమంతుడి బొమ్మ, ఇది హనుమంతుడు, ఇది బాగా రామభక్తుడు తెలియదు కదా. ఆయన ఏమంటాడు? ఇదేమిటి పిల్లి అన్నాడు అనమాట ఒక శిష్యుడు. పిల్లి అనుకున్నారు హనుమంతుడిని. కానీ భారతదేశంలో ఎవడైనా పిల్లవాడి నుంచి పెద్దవాడి నుంచి ఎవరిని అడిగితే తెలుసు హనుమంతుడు అంటే తెలుసు. ఎక్కడ పడితే అక్కడ హనుమంతుడి విగ్రహాలు, ఎక్కడ పడితే అక్కడ హనుమంతుడు అంటే అందరికి. కానీ అమెరికా పరిస్థితి చూడండి, హనుమంతుడిని పిల్లి అనుకున్నారనమాట. అంటే వాళ్ళకి కాన్సెప్ట్ లేదు, రామాయణం అంటే ఏమిటో తెలియదు, రాముడు అంటే ఏంటి. అంతటి ఒక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు పరమ వైష్ణవులుగా మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రతినిత్యం భగవంతుడిని ఉదయాన్నే 4:30 మంగళహారతి చేస్తూ, బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తూ చక్కగా అన్ని వైష్ణవ సూత్రాలన్నింటినీ కూడా వాళ్ళు పాటిస్తూ ఎంతో ఆధ్యాత్మికమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారంటే ఎంతో మహత్తరమైనటువంటి ఒక గ్రంథం. ఇది ఎలా జరిగింది అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రచారం ద్వారా. ఏమిటి? ఈ భాగవతాన్ని ఆయన ప్రచారం చేయడం ద్వారా ఈ భాగవతంలో ఉన్నటువంటి ఒక విషయాల్ని వాళ్ళు విన్నారు, శ్రవణం చేశారు అంతే. ఒక శుద్ధ భక్తుడి యొక్క ముఖతః ఆయన వాళ్ళందరూ విన్నారు. ప్రభుపాదుల వారు ఆయన ఏమిటంటే అక్కడ ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ధనం కూడా లేదు. ప్రభుపాదుల దగ్గర ఎంత ఉంది? 40 రూపాయలు ఉందన్నమాట. ఆ 40 రూపాయలు ఇండియన్ కరెన్సీ. అక్కడికి వెళ్తే అది చెల్లదు కూడా. 40 రూపాయలు ఇండియన్ కరెన్సీతో ఆయన అమెరికా వెళ్ళారు. కానీ ఆయన దగ్గర ఒకటి ఉంది. ఏమిటి? శ్రీమద్ భాగవతం అనువాదం చేసి తీసుకెళ్లారనమాట. మొదటి స్కందం ఒకటే. అప్పుడు మొదటి స్కందం 3 వాల్యూమ్స్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి భాగవతం అంటే 18 వాల్యూమ్స్ ఉన్నాయి. అవన్నీ తర్వాత అనువాదం చేశారు. కానీ 1966లో ప్రభుపాద అమెరికా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర ఒక బాక్స్లో శ్రీమద్ భాగవతం 3 వాల్యూమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మొదటి స్కందం 3 వాల్యూమ్స్, అది ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. కాబట్టి ఆయన భాగవతాన్ని తీసుకెళ్లారు విదేశాల్లో వాళ్ళకి ఇవ్వడానికి కోసం. వాళ్ళ భాగవతాన్ని తీసుకున్నారు. ప్రభుపాదులు ఆయన యొక్క పవిత్రత ద్వారా, ఈ భాగవతం యొక్క శక్తి ద్వారా అలాంటి నీచమైనటువంటి వాళ్ళు కూడా, పరమ నీచమైనటువంటి వాళ్ళు కూడా మారారు. చైనీస్ భాగవతం చైనాలో ఉంది, చైనీస్ లాంగ్వేజ్లో భాగవతం ఉంది, చైనాలోని భాగవతం చదువుతున్నారు. ఇదే భాగవతం మనం ఏదైతే ఇప్పుడు చర్చిస్తున్నామో చైనాలో వాళ్ళు చదువుతున్నారు. పాకిస్తాన్ ఉర్దూలో అనువాదం చేస్తారు భాగవతాన్ని. ఇస్కాన్లో పాకిస్తాన్లో ఇస్కాన్ ఉందన్నమాట, హరే కృష్ణ మందిరం. ఎంతోమంది ముస్లిమ్స్ భాగవతం చదువుతున్నారు. ఇప్పుడు ఉర్దూలో భగవద్గీత ఉంది, చదువుతున్నారు. అసలు రష్యాలో ఉంది, ఆస్ట్రేలియాలో వాళ్ళు ఏమిటంటే పరమ నీచులు అనమాట.
ఆస్ట్రేలియా అంతా దొంగలు అన్నమాట. అమెరికా సంస్కృతి వాళ్ళందరూ చూస్తే పూర్వం దొంగలు, దోపిడీదారులు అనమాట. వాళ్ళకేం సంస్కారాలు ఏమి లేదు. బ్రిటిష్ వాళ్ళు చదువుతున్నారు, అందరూ ఇప్పుడు వాళ్ళు వైష్ణవులు అవుతున్నారు. ఫిలిప్పైన్స్లో, ఫీజీలో, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఎక్కడ లేదు ఇస్కాన్ హరే కృష్ణ మందిరాలు. వాళ్ళందరూ శ్రీమద్ భాగవతం అధ్యయనం చేస్తున్నారు ప్రతినిత్యం. ఎక్కడెక్కడైతే ఇస్కాన్ హరే కృష్ణ మందిరాలు ఉన్నాయో ప్రతిరోజు శ్రీమద్ భాగవతం ప్రవచనం జరుగుతుంటుందన్నమాట అక్కడ. చూడండి, ప్రతిరోజు ఉదయం భాగవతం ప్రవచనం, భాగవతం నుంచి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని వాళ్ళు చర్చిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భాగవతం అనేటువంటిది ఈ కలియుగంలో ఉండేటువంటి ఒక అన్ని సమస్యలకి పరిష్కారం ఇదే అనమాట. శ్రీమద్ భాగవతం అంటే ఋషులందరూ అడుగుతారనమాట సూత గోస్వామి, అయ్యో కృష్ణుడు వెళ్ళిపోయాడు, ద్వాపరయుగం అంతరించిపోయింది, కృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు కలియుగంలో ధర్మం ఏ విధంగా రక్షించబడుతుంది? కృష్ణుడు రక్షించాడు ద్వాపరయుగంలో ధర్మాన్ని, కలియుగంలో కృష్ణుడు లేడు, ఇప్పుడు ధర్మం ఎవరు రక్షిస్తారు? ధర్మం ఎలా రక్షించబడుతుందంటే అప్పుడు ఆయన అన్నారన్నమాట, ఏమిటి? కృష్ణే స్వధామో భగతే ధర్మజ్ఞానాదిభి సహ కలౌ నష్టదృశామేష పురాణార్కో దృణోదిత. పురాణార్కో అంటే ఇది సూర్యుడు వంటిది అనమాట. శ్రీమద్ భాగవతం ఏంటంటే సూర్యుడు లాంటిది అనమాట. సూర్యుడు ఉన్నప్పుడు అక్కడ చీకటి అంధకారం ఉండదు, కానీ భాగవతం ఉంటే అక్కడ ఏముండదు, కలిపురుషుడి యొక్క ప్రభావం ఉండదన్నమాట భాగవతం ఉన్న దగ్గర. కాబట్టి కృష్ణుడి యొక్క అవతారం శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ఉంటే స్వయంగా శ్రీకృష్ణుడిని మనం దర్శించవచ్చు అన్నమాట. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు 12 స్కందాలు అన్నింటినీ కూడా ఏమిటంటే చక్కగా ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థము, దానికి తాత్పర్యము, భాష్యము మీరందరూ ఎవరైనా చదవచ్చు. దీనిని చదవడం కష్టమేమీ లేదు. దీంట్లో పావు గంట స్టేటస్ చూస్తాం, పావు గంట భాగవతం చదవచ్చు అనమాట. గంటలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటాం, దాంట్లో భాగవతం చదవచ్చు. సమయం వృధా కదా, దాంట్లో ఏముంది లాభం చెప్పండి. కాబట్టి ఇది సిన్సియర్ పర్సన్ కోసం, ఎవరైతే సిన్సియర్ ఉన్నారో జీవితంలో నిజంగానే నేను బాగుపడాలనుకుంటారో వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయిస్తారనమాట. కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటంటే దయచేసి ఎవరి దగ్గర అయితే భాగవతం లేదో వాళ్ళు తప్పనిసరిగా శ్రీమద్ భాగవతాన్ని మీరు తీసుకొని వెళ్ళండి. అందులోని విషయాలన్నింటినీ కూడా ప్రతినిత్యం చదువుతూ ఉండండి. నిత్యం భాగవత సేవయ. మనం ఇంకా ఏమి చేయాల్సిన అవసరం లేదండి. హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలా, తలకిందులు నించోవాలా, ఉపవాసాలు ఉండాలా, లేకపోతే అది చేయాలి ఇది చేయాలి, ఏమీ లేదు. భాగవతం మనం శ్రవణం చేస్తే చాలు, మన జీవితంలోని మనం అన్ని పరిపూర్ణతను మనం సాధించవచ్చు అన్నమాట. ఇక్కడ ఎంతమంది దగ్గర శ్రీమద్ భాగవతం ఉంది? ఓకే, చాలామంది దగ్గర ఉంది. ఎంతమంది దగ్గర లేదు? కొంతమంది ఉన్నదానికి చేతులెత్తరు, లేదని దానికి చేతులెత్తరు. సరే, విషయం ఏమిటంటే ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు దయచేసి ఈరోజు శ్రీమద్ భాగవతాన్ని మీరు తీసుకుని వెళ్ళండి ఇంటికి. స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క అవతారం. శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి ఎటువంటి భేదం లేదు. ఇప్పుడు కొందరు అనుకోవచ్చు, ఓకే చివరికి స్వామి అటు తిరిగి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నాను అంటున్నారు, మా దగ్గరికే చక్క భాగవతం అమ్ముకుంటున్నారు. మీరు మార్కెటింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ మేము ఉన్నతమైనటువంటి ఒక ప్రోడక్ట్ని ఇక్కడ సేల్ చేయాలనుకుంటున్నాం అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ విచ్ యూ కెన్ టేక్ ఫర్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితానికి శ్రేష్టమైనటువంటి ఒక లేదా ఎటువంటి నష్టం లేనటువంటి ఒక ప్రోడక్ట్ ఏంటంటే శ్రీమద్ భాగవతం. మిగతా ఏ ప్రోడక్ట్ మీరు ఎక్కడ ఎన్ని వేల లక్షల రూపాయలు పెట్టి కొనండి, అది లాభం లేదనమాట. దానివల్ల చివరికి నష్టమే ఉంటుందన్నమాట. పెద్ద ఇల్లు కొనుక్కోండి, లాభం ఏంటి? మీరు ఒకరోజు ఆ ఇంటిని వెళ్ళిపోవాల్సిందే. శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ ఇల్లు కూడా ఉంటుందా? రాదు. కానీ భాగవతాన్ని కానీ మీరు శ్రవణం చేసినట్లయితే ఈ భాగవత జ్ఞానం అనేటువంటిది ఏమిటంటే మనకి మోక్షాన్ని ఇస్తుంది అన్నమాట, కృష్ణుడినే ఇస్తుంది. కాబట్టి మీ దగ్గర కానీ భాగవతం లేకపోతే తప్పనిసరిగా ఈరోజు శ్రీమద్ భాగవతాన్ని మీరు మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి. దాని ద్వారా ఏమిటంటే మీ ఇల్లు అంతా కూడా పవిత్రమవుతుంది. మీ జీవితంలోని శ్రీకృష్ణుడిని మీరు ఏమిటంటే ఆహ్వానిస్తున్నారనమాట. కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యం భాగవతాన్ని సేవించడానికి ప్రయత్నించండి. లేని వాళ్ళు ఏమిటంటే చదవడానికి ప్రయత్నించండి. ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈరోజు చేసి ప్రహ్లాదుడి యొక్క ఉపదేశాల్లో ఒక శ్లోకం, దాంట్లోని కొన్ని విషయాలు అంతే. మరి ఎన్ని ఉపదేశాలు ఉన్నాయి, ఎంతమంది భక్తుల యొక్క ప్రార్థనలు ఉన్నాయి, ధ్రువుడి యొక్క స్తుతి, గజేంద్ర మోక్ష లీల, తర్వాత ఇంకేమేమో లేదు, మొత్తం సర్వం ఉంది. అన్ని వేదాల యొక్క సారాంశం ఉందన్నమాట శ్రీమద్ భాగవతంలో. రిగ్ యజుర్ సామ అథర్వ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిటి యొక్క సారాంశం శ్రీమద్ భాగవతం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిపత భాగవతం రసమాలయం ముహురహుర్ రసికా భువి భావుకాహ. నిగమాలంటే వేదాలు, నిగమ కల్పతరు, వేదాలు అనేవి ఏమిటంటే కల్పవృక్షం వంటిది, మీకు ఏది కావాలంటే అది ఇస్తుందన్నమాట. కానీ అటువంటి ఒక కల్పవృక్షం, నిగమాలు, వేదాలు అన్నిటి యొక్క సారాంశం శ్రీమద్ భాగవతం. కల్పతరోర్ గలితం ఫలం అంటే ఈ యొక్క వేదాలు అనేటువంటి ఒక వృక్షానికి పరిపక్వమైనటువంటి యొక్క ఫలం ఏమిటంటే శ్రీమద్ భాగవతం.
ఇప్పుడు మామిడి పండు చాలా తీయగా ఉంటుందన్నమాట. అన్ని ఫలాలలో రాజు ఏమిటంటే మామిడి పండు. అది చక్కగా పండినటువంటి ఒక పండు, పక్వత చెందినటువంటి పండు, అది చిలక కొట్టిందనుకోండి, చిలక కొరికినటువంటిది ఇంకా మధురంగా ఉంటుందన్నమాట. అలాగ శ్రీమద్ భాగవతం ఎంతో మధురమైనటువంటిది. అందులోని సుఖదేవ గోస్వామి, ఆయన ద్వారా మనం దీనిని శ్రవణం చేయడం అంటే, ఈ భాగవతం ఎవరెవరికి చెప్పింది? సుఖదేవ గోస్వామి పరిశుద్ధికి చెప్పిందనమాట. అది ఇంకా మధురమైందనమాట. సుఖముఖాధమృత ద్రవ సంయుతం పిబద భాగవతం రసమాలయం. ఇది రసమాలయం అనమాట. రసం అంటే ఏమిటి? ఆస్వాదన. అంటే ఒక సంబంధం ద్వారా వచ్చేటువంటి ఒక ఆనందాన్ని రసం అంటారు అనమాట. రిలిష్మెంట్. రసమాలయం అంటే దీంట్లో ఎన్నో రసాలని మనం అనుభూతి చెందవచ్చు అన్నమాట. భగవంతుడితో భక్తులు సంబంధం ఏ విధంగా ఉన్నది, ఏ విధమైనటువంటి ఒక భక్తులు ఉన్నారు, భక్తులు భగవంతుని ఏ విధంగా సేవించారు, అన్నీ మనకి శ్రీమద్ భాగవతంలో ఉన్నాయన్నమాట. కాబట్టి దీన్ని చెప్తే మనకి సమయం సరిపోదు, మీ జీవితాంతం మనం చర్చించినా దీన్ని బోరు కొట్టదు. కాబట్టి దయచేసి మీరు శ్రీమద్ భాగవతాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రతిరోజు కూడా మీరు భాగవతాన్ని చదవండి. తద్వారా మనం శాశ్వతపు ఆనందాన్ని మనం పొందొచ్చు. కాబట్టి విడిచిపెట్టాల్సింది కొన్ని చెప్పాము, ఇక్కడ తీసుకోవాల్సినవి కొన్ని చెప్పాము. కాబట్టి విడిచిపెట్టాల్సింది విడిచి, తీసుకోవాల్సింది మనం తీసుకుంటే మనకి దొరకాల్సింది దొరుకుతుందన్నమాట. హరే కృష్ణ. ప్రశ్నలు, సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. ప్రశ్నలు ఏమి లేకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే మీ అందరికీ ఒక ప్రశ్న. ఇప్పుడు ఎంతమంది భాగవతం తీసుకుందాం అనుకుంటున్నారు? ఒకటి. మీ పేరండి? హరే కృష్ణ. అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు శ్రీమద్ భాగవతం తీసుకోవడానికి? చాలామంది చేయతారు, మా దగ్గర లేదు అన్నారు. అది ఇంకెవరో చిన్న అబ్బాయి, అతను తీసుకుందాం అనుకుంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఎక్కడ ఉన్నారు? శ్రీమద్ భాగవతం అమలం పురాణం ప్రేమాహ్పుమర్తో మహాన్. నీ పేరేంటి? దీక్షిత్. ఎవరు మీ పేరెంట్స్ ఎక్కడ? నువ్వు ఒకటివే వచ్చేసావా ఇంటికాడ నుంచి? అయ్యో, మరి ఎలా తీసుకెళ్తావు ఇంత? అవునా, సరే మీ అమ్మని అడిగి నేను చెప్తానులే. హరే కృష్ణ. కానీ ఇతను ఉత్సాహానికి ఒకసారి అందరూ హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. చాలా ధన్యవాదము, చాలా ఓపిక్గా విన్నదానికి. సో ఒక వ్యక్తి తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా ఆలోచన పడుతూ ఉంటే వచ్చి మాట్లాడండి వ్యక్తిగతంగా, నేను వెనకాలే ఉంటాను. శ్రీమద్ భాగవతాన్ని మీరు తీసుకుని వెళ్ళండి. ग्रंथरा श्रीमद् भागवतम की जय, श्री प्रहलाद महाराज की जय, नृसिंहदेव भगवान की जय, श्रील प्रभुपाद की जय, गौर प्रेमानंदे हरि हरि बोल।